జయ శ్రీమన్నారాయణ. గోష్ఠికి దోసాలు. చక్కగా మనం ఆచార్య పరంపర, ఆచార్యుల వారి ఆరోగ్యం, అలాగే పెద్దల కుటుంబ సభ్యుల అందరూ కూడా, ఆచార్య పరంపర సభ్యులందరూ కూడా చక్కగా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనం సంకల్పం చేసుకుని ఆజీ అయ్యా అనే దశకాన్ని రోజుకి 11 సార్లు చొప్పున సేవించాలి అని సంకల్పం చేసుకుని సత్సంకల్పం చక్కగా మనం ఈ రోజున 39వ రోజుకి చేరుకున్నాం. ఆఖరి రోజు వినూత్నంగా కేవలం 11 సార్లు కాదు, 108 సార్లు సేవించుకోవాలి. ఈ మనం 40 రోజులు మేము రాలేకపోయాం, ఏ కారణాల వల్ల నవ్వచ్చు. మరి 40 రోజులు బిజీగా ఉండి మధ్యలో కూడా రాలేకపోయాం మేము అని అనుకుని ఎవరైనా ఉండేటట్టయితే వాళ్ళు కూడా సేవిస్తారు చక్కగా అని చెప్పి అనుకుని మనం రేపు 108 సార్లు పెట్టడం జరిగింది. రేపు ఆచార్యుల వారు కూడా వేయించేస్తారు, పెద్దలు వేయించేస్తారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఉదయం ఒక 2:30-3 గంటలు, మధ్యాహ్నం ఒక 3 గంటలు మనం చక్కగా జరుపుకున్నాం ఆ కార్యక్రమాన్ని కూడా. ఈ కార్యక్రమంలో ఆదరించి కొంచెం బాగా వచ్చిన వాళ్ళు సేవిస్తే బాగుంటుంది, అభ్యాసం కూడా అవుతుంది మిగిలిన వాళ్ళకి అని చెప్పి ఉద్దేశంలో ఆడియోలు చేసి పెట్టమనంటే కొంతమంది చక్కగా ఆడియోలు చేసి పెట్టారు. వాళ్ళకి అందరికీ ముందు ప్రయారిటీలో. ఈ లోపల కొంతమంది ధైర్యం వచ్చో, అభ్యాసం చేసుకున్నాం, ఉత్సాహం వచ్చో మిమ్మల్ని అందరినీ చూసి వాళ్ళు కూడా సేవిస్తామని అనడం వల్ల వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అయింది. ఇవి కాకుండా ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణం కోసం మనం చక్కగా సేవించుకోవాలని చెప్పి మనం తల్లి కూతుళ్ళని, అన్నా చెల్లెళ్ళని, వదిన మరదళ్ళని, ఇలా కుటుంబ సభ్యులతోటి తల్లి కొడుకులని చక్కగా మనకి శ్రీకర్ సేవించాడు, దీపిక మన మంత్రి ప్రగడ్ గారితో, అలాగా చిన్న పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వీళ్ళందరూ కూడా చక్కగా అలా ఒకరోజు మనం పెట్టుకున్నాం, సేవించాం. 39వ రోజుకి వచ్చిన తర్వాత ముందు నుంచి ఒక ఐడియా ఉంది కాబట్టి గతంలో కంఠస్థం వచ్చి ఉందో లేదంటే ఇప్పుడు అభ్యాసాల వల్ల కంఠస్థం వచ్చిందో సరే ఎంతమందికి ఇందులో పాల్గొంటారు అనేది చూడడం కోసం ఈ రోజున కంఠస్థం వచ్చిన వాళ్ళని చూడకుండా సేవింపజేసే ఒక చిన్న ప్రయత్నం. ఇందులో ఎవరు భయపడక్కర్లేదు, ఎందుకనంటే ఎంత బాగా వచ్చినా కూడా మనకి ఇక్కడికి వచ్చేసరికి గోష్ఠి అనేసరికి కాస్త భయం, బెరుకు, తడబాట్లు ఏమైనా ఉండొచ్చు కాక, ఇది మనం సరదాగా స్నేహపూర్వక వాతావరణంలో మనం చేసుకునే గోష్ఠి కార్యక్రమం కాబట్టి దీని గారిని చూసి భయపడిపోక్కర్లేదు, లేదంటే ఇంకొకరిని ఎవరిని చూసి భయపడిపోక్కర్లేదు. నెక్స్ట్ సేవించుకోవాలి. ఇక్కడ ఎవ్వరూ ఏమనుకోమా, మీకు కంఠస్థం వచ్చింది అనేది 100% నాకు తెలుసు, అందులో ఎటువంటి సందేహం లేదు. మిగిలిన వాళ్ళకి కూడా సగం మందికి, చాలా మందికి కంఠస్థం వచ్చింది, కానీ కంఠస్థం ఏ విధంగా వచ్చింది అనేది చేసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల మనకి ఆ బెరుకు, భయం ఉంటాయి. కాబట్టి చూసి అనర్గళంగా మాత్రం సేవించగలుగుతున్నారు. ఒక 90 మంది, 90% మనం చక్కగా సేవించగలుగుతున్నాం. ఈ 39 రోజులు కూడా 140-150 మంది దాకా స్టార్టింగ్ లో వచ్చినా 135 మంది ఎక్కడ తగ్గలేదండి, విచిత్రంగా అందరూ కూడా. సో అంత ఆసక్తితోటి వచ్చారు, చివరి వరకు కూడా వచ్చారు. అందుకని ఇవాళ పేర్లు ఇచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి చక్కగాను. నిన్న ఒక 12 మంది ఇచ్చారు, నిజంగా పన్నిద్రాల వల్ల అన్నట్టుగా కరెక్ట్గా 12 మంది రావడం నిన్న, అది ఆ నమ్మాళ్ళ వారిలో అనుగ్రహం అయి ఉండొచ్చు. నిన్న పేర్లు ఇచ్చి లిస్టులో ఉన్నవాళ్ళు లిస్టు గ్రూప్ లో పెట్టాం చక్కగాను. సరే, ముందుగా మనం ఆచార్యులు డాక్టర్ టీకే చూడమని అమ్మగారికి సేర్తికి, అలాగే అప్పలాచార్య స్వామి వారి సేర్తికి దశవాళ్ళు అందరి తరఫున సమర్పించేసుకుని మళ్ళీ మనం మీరు మాట్లాడేటప్పుడు చెప్పక్కర్లే, డైరెక్ట్ పాయింట్ మాట్లాడేయచ్చు. ఇందులో మనకేంటంటే మీ ఆనందానుభూతిని తెలియజేయండి, వ్యక్తిగతంగా మనం ఎవరికి వెళ్ళక్కర్లేదు, చాలా బాగుంది అది ఇది అని కాదు, మీరు ఇందులో అనుభవించింది ఏంటి అనేది ఒక్కొక్క నిమిషం చెప్పండి సరదాగా. మీరు 1-2 నిమిషాలు అయిన తర్వాత మనం మొదలు పెడదాం. ముందుగా ఎవరు ఇప్పుడు హ్యాండ్స్ రైజ్ చేశారు కదండి, ఇందులో మాట్లాడదాం అని అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, ఈ కంఠస్థం చేసిన వాళ్ళలో.
అందరి తరపున వాళ్ళు మాట్లాడతారు. ఎవరెవరు మాట్లాడతారో హ్యాండ్ రైస్ చేయండి. విజయ. జయ శ్రీమన్నారాయణ. చూడమణి అమ్మగారికి, అప్పలాచస్వామి వారికి, ఆచార పరంపర గోష్ఠి సభ్యులందరికీ, భాగవత గోష్ఠికి అనేక దాసోహాలు. ఈ ఆజియాజ ఆచార్యుల వారి ఆరోగ్యం రీత్యా మనం 40 రోజులు పారాయణ పెట్టుకోవడం, ఆ పారాయణలో ఇది కంఠస్థకి ప్రయత్నాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది నోటికి రావాలి అని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం. కానీ ఇలా రామకృష్ణ స్వామి 40 రోజులు పారాయణ పెట్టడంతో రోజు చదవడం చక్కగా అది నోటికి రావడం అయింది. చాలా ఆనందంగా ఉంది. కంఠస్థ ప్రయత్నంలో నేను కూడా ప్రయత్నం చేస్తాను. జై శ్రీమన్నారాయణ. శ్రీలక్ష్మి గారు. అడియన్ భాగవత గోష్ఠికి దాసోహాలమ్మా. స్వామి, ఆచార్యులు, భాగవతులు, భాగవతములు ఈ గోష్ఠిలో ఉన్న వాళ్ళందరూ పల్లాండుగా ఉండాలని కోరుకుంటున్నాను స్వామి. ఈ కంఠస్థం చేసినా మేము ఎంత అనర్గళంగా చదవగలిగినా అదంతా మీ ప్రోత్సాహమే స్వామి, మాదేమీ లేదు ఇందులో. జై శ్రీమన్నారాయణ స్వామి. లక్ష్మీ ప్రసన్న గారు. జై శ్రీమన్నారాయణ. గోష్ఠికి దాసోహం అండి. ఎప్పుడు మనం అమ్మగారు మేము దివ్యదేశాలు వెళ్తున్నాము, అమ్మగారు మా పుట్టినరోజు, పెళ్లి రోజు మంగళాశాసనాలు ఇవ్వండి అని మనం వారిని అడుగుతూ ఉంటాము. ఈ రోజు వారి ఆరోగ్యం బాగుండాలని, సభ్యులందరూ కూడా బాగుండాలని సంకల్పం కలిగించి రామకృష్ణ స్వామి గారికి ఇన్నిసార్లు సేవించడం అనేది చాలా చాలా బాగుంది స్వామి. చాలా పొగడ్త చేయవలసింది ఈ కార్యక్రమం అనేది. చాలా బాగుంది. అందరూ పల్లాండుగా వేయించేసి ఉండాలని దాసోహం స్వామి చూపిస్తాం. చేస్తున్నాం. ఆచార్య పరంపర మణియ. నేనండి దాసోహం, గోష్ఠి దాసోహం అండి. జయ శ్రీమన్నారాయణ. నమ్మాళ్ళ వాళ్ళు అమ్మవారు చెప్తుంటారు భగవద్ విషయంలో ఏది జరుగుతున్నా మన కోసమే అనుకుని ఆర్తిగా ఉంటారు. అలా మేము కూడా నిజంగా ఈ 40 రోజుల పారాయణ ఆచార్యుల వారి కోసం చేస్తున్నాం, కానీ నిజంగా మా అందరి కోసమే పెట్టారేమో. ఎందుకంటే ఇంటికి పిలిపించి ఇంతమంది చేత మేము ఎప్పుడు పారాయణ కూడా చేయించుకోలేము. కానీ ప్రతిరోజు 8:30 అయ్యేసరికి అయ్యి బాబాయ్ ఒక్క నిమిషం మిస్ అయిపోతే అయ్యో ఫస్ట్ మిస్ అయిపోతామేమో అన్నంత బాధగా ఉంటుంది. అందుకని 8:25కే ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే ఓపెన్ చేసుకునే వాళ్ళం. ఈ 40 రోజులు నిజంగా మేము కూడా అంటే కంఠస్థం చేసేవాళ్ళంతా మాకు రాకపోవచ్చు, కానీ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. 40 రోజులు ఆచార్యుల వారి కోసం, మా అందరి కోసం కూడా ఈ పారాయణ చాలా చాలా ఆనందం అనిపించింది నాకైతేను. ఈ ఆచార్య పరంపరలో ఉండడం నిజంగా మా అదృష్టం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ ముందు ఇంకా ఇంకా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన అన్నయ్యకి, వదినకి కూడా దాసోహాలు సమర్పిస్తూ జయ శ్రీమన్నారాయణ. దాసోహం ముఖ్యంగా చెప్పుకోవాలి, ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ కార్యక్రమానికి ఆ కార్యక్రమం కాబట్టి ఈ 39 రోజులు రేపు కూడా కలిపితే 40 రోజులు కూడా చక్కగా 8:30 టైంకి, 8:25, 8:30 టైంకి ప్రారంభం అయ్యేలా చూసిన మీ ఇద్దరికి కూడా, నీకు విజయ్కి కూడా, ఇద్దరికి కూడా గోష్ఠి తరపున ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే ఈసారి నా పాత్ర చాలా తక్కువ. పాపం విజయదిన నువ్వే ఎక్కువ చూసుకున్నారు. అవకాశాన్ని ఇచ్చినందుకు రామకృష్ణ స్వామికి ధన్యవాదాలు. 40 రోజుల పారాయణ నిజంగా చేయించినందుకు ధన్యవాదాలు. భక్తి చేసాం అంతే. జగదీశ్వరి గారు. జై శ్రీమన్నారాయణ. చూడమణి అమ్మగారి దంపతులకి, అప్పలాచార్య స్వామి గారి దంపతులకి, నరేంద్ర అవన్నీ నేను సమర్పించేసానండి. మీరు డైరెక్ట్ పాయింట్ అనేక నమస్కారాలు చెప్తూ అమ్మగారు ఆరోగ్యం బాగుండాలని 40 రోజులు ఈ కార్యక్రమం పెట్టినందుకు రామకృష్ణ స్వామి గారి దంపతులకు కూడా అనేక ధన్యవాదాలు తెలుపుతూ అందరూ సభ్యులు, అమ్మగారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రయత్నం చేశాం స్వామి. పరమాత్మ. జై శ్రీమన్నారాయణ. శేష్ కుమార్ గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. ఇలా గోష్ఠిలో ఇంత బాగా పారాయణ చేయడం ఇదే ఫస్ట్ స్వామి. ఎప్పుడు నేను చేయలేదు, కానీ 20 రోజులు అయ్యేటప్పటికే బాగా వచ్చింది స్వామి. అంటే నేను చెక్ చేసుకోలేదు, నాకు నోటికి వచ్చిందా లేదా అన్నది నాకు తెలియలేదు. తర్వాత ఒకసారి చూద్దామని చూస్తే అంతా బాగానే వచ్చింది. ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయని అసలు బయట మళ్ళీ చదవలేదు స్వామి. ఇలా ఈ 11 సార్లు వల్లే 20 రోజులకే బాగా వచ్చిందని అనిపించింది. ఇంకొకసారి మళ్ళీ ట్రై చేశాను తప్ప వేరే అస్సలు కంఠస్థ కోసం అని చదవలేదు.
ఇలా మీరు చేయడం దశకం ఇదే ఫస్ట్ టైం నేను ఇలా 11 పాసురాలు రావడం నోటికన్నది ఈ గోష్ఠి ఇంత బాగా జరుగుతోంది, ఇంత బాగా వస్తున్నాయి అన్ని అని ఇంకా ఇందులోనే ఇంకా ఎన్నాళ్ళ ఉండి మనం అన్ని బాగా నేర్చుకోవాలనే ఆశతో మాత్రం ఉన్నాను స్వామి అనిపిస్తుంది. జై శ్రీమన్నారాయణ. మాధవి నెల్లుట్ల గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. అమ్మగారికి సేర్తికి అప్పలాచార్య స్వామి సేర్తికి దాసోహాలు అవన్నీ ఆచార్య పరంపర తరపున ఫస్ట్ నేను దాసోహాలు సమర్పించాను. మీరు డైరెక్ట్ వచ్చింది, టైం లేదు కదా మనకి. వీళ్ళ ఆరోగ్యం కోసమని అందరూ బాగుండాలని చెప్పననేసి 11 సార్లు ఇంట్లో కూడా మళ్ళీ సపరేట్గా సేవించుకుంటున్నాను, దీంట్లో కూడా సేవిస్తున్నాను స్వామి. కంఠస్థం కూడా వచ్చేసింది, అది సంతోషంగా ఉంది స్వామి. రేపు 108 సార్లు కూడా ప్రత్యేకంగా సేవించుకుందామని కూడా అనుకుంటున్నాను. దానికోసం మంగళశాసనాలు చేయండి స్వామి. తప్పకుండా ఆచార్యుల వారి మంగళశాసనాలు మీకు తప్పకుండా ఉంటాయండి. అరుణ తడకమల్ గారు అన్ని చెప్తున్నారు కదా స్వామి, ఇంతకంటే నాకేం చెప్పడం రాదు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. 4000 అంటే తెలియని దానికి అసలు బుక్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు స్వామి. నిజంగా చెప్పాలంటే నేర్చుకున్న తర్వాత మన ఆచార్య పరంపర ఇట్లా చెప్తున్నారు. అమ్మగారు భగవద్ విషయం అని చెప్పననేసి జూపల్లి వనిజ గారు లింక్ పంపించారు స్వామి. ఆవిడకు ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ లింక్ పంపించినందుకు. ఎందుకంటే మీరు ఈ విధంగా నేర్పించడం, అభ్యాసం క్లాస్లో అమ్మగారు భగవద్ విషయం చెప్పడము ఇవన్నీ నేర్చుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందామని ఒక్కసారి మాట్లాడాను స్వామి. దాసోహం స్వామి. గ్రూప్ లో పెద్దలకు భాగవత గోష్ఠికి దాసోహం. ఇప్పుడు ఈ ఆజేజ ఎప్పటి నుండో సేవిస్తున్నా కూడా ఇప్పుడు ఈ 40 రోజుల నుండి సేవించడం చాలా సంతోషం అనిపిస్తుంది స్వామి. అంత స్పష్టంగా ఎక్కడ నిలుపుదలలు ఏం చేయాలి అనేది చాలా బాగా వస్తుంది 40 రోజుల నుండి. చాలా బాగా సంతోషం అనిపిస్తుంది. అసలు రోజు సేవించేదే కదా, ఏముంది లేకపోవడం గ్రూపుకు అని అనిపించలేదు స్వామి. ప్రతిరోజు కూడా టైం తప్పకుండా జాయిన్ కావాలి, సేవించుకోవాలి అందరితో పాటు అన్నట్టుగానే అనిపించింది. చాలా బాగుంది స్వామి. విజయ గారు చెప్పినట్టు 8:30కి పెట్టకపోతే మేము ఎక్కడైనా బయటకు వెళ్ళి వస్తే వీళ్ళు రన్ చేసేస్తే మేము మిస్ అయిపోతామని నాకు కూడా ఉండేదండి. ఒక్కసారి కూడా 11 సార్లలో ఒక్కసారి కూడా మిస్ అవ్వకూడదు, సేవించాల్సిందే అని చెప్పి అంత అంటే ఆనందం, ఒక రకమైన ఆనందం అది మనకి. అందరం సేవించడం చాలా సంతోషం అనిపించింది స్వామి. ఒక్క రోజు కూడా మిస్ కాకుండా రావాలి అన్న సంతోషం అనిపించింది ఈ 40 రోజుల నుండి. మీకు అనేక ధన్యవాదాలు అమ్మగారికి. మాధవి శకలం గారు. భాగవత గోష్ఠికి దాసం అడియన్ దాసోహం స్వామి. నేను కొంచెం అనారోగ్య పరిస్థితుల వల్ల నేను వరుసగా రాలేకపోయాను స్వామి. కానీ ఈ తిరువాయమొజి ఇన్నేళ్ల నుంచి సేవిస్తున్నా కూడా కంఠస్థం చేయాలనేది మాత్రం డీన్ గారి ద్వారానే తెలిసింది, ఆచార్యుల వారి ద్వారా తెలిసింది. అది మాత్రం నాకు చాలా సంతోషం వేస్తుంది స్వామి. ఈ గ్రూప్ లో జాయిన్ కావటం వల్లనే నేను ఈ దశకం కంఠస్థం చేయగలన నమ్మకం నాకు అనిపించింది స్వామి. దాసోహం స్వామి. గీతారాణి గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. అడియన్ దాసోహం. ఆచార్యులకి భాగవతులకి అందరికీ పల్లాండు అండి. ఈ దీంట్లో జాయిన్ అవటం వల్లే మాకు ఇలా అభ్యాసాలన్నీ వచ్చినాయి స్వామి. ఇలా ఈ గ్రూపు ఇంకా ఎన్నో సంవత్సరాలు కొనసాగాలని దాసరాలు కోరుకుంటాం స్వామి. అడియన్ దాసోహం. జై శ్రీమన్నారాయణ. సీతాదేవి గారు. దాసోహం స్వామి. ఈ ఆజేర పాశం నాకు దశకం రావడం నా అదృష్టము. రోజు కూడా అది నోటికి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ తడపాటు అవుతుంది. రాత్రి తెల్లవారు మేల్కవ రాగానే అవే ఆ పాఠశాల చదువుకోవడం అవుతుంది స్వామి. ఇదంతా ఈ ఆచార్య పరంపర. దీంట్లో జాయిన్ కావడం వల్ల ఒక్క పాఠం రావడానికే చాలా కష్టమైంది. అట్లా అది మీ అనుగ్రహం వల్ల, మీ అందరు పెద్దల ఆశీర్వచనము, అందరూ పల్లాండుగా ఉండాలని. లతా కంఠమనేని గారు. చెప్పండమ్మా. చాలా దాసోహాలు స్వామి. ఎంత చక్కగా చెప్తున్నారు మీరు. అలాంటి వాళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. ఇంకా ఎప్పటికీ నేను మా పిల్లలతో చెప్పటం, ఇంకా నేను వెనక బెంచిలోనే ఉంటున్నానమ్మా, ముందుకు రాలేకపోతున్నాను అంటే ఇంట్లో పెద్దలు ఉంటున్నారు స్వామి. నాకు అమ్మ మామయ్య ఉన్నారు. అదే సంగతి. మాకు ఇప్పటివరకు అర్థం అవ్వలేదండి. ఇదేంటి బెంచి ఇప్పుడు ఇరుకైపోయింది ఏంటో అని అనుకున్నాను నేను కూర్చున్న వాడిని. మా పక్కన వచ్చి మీరు కూర్చున్నారు వెనక బెంచిలో. ఆల్రెడీ మేము వెనక బెంచిలోనే ఉన్నామండి. అది
ఎప్పుడు మా పిల్లలకి అదే చెప్తాను స్వామి. ఎప్పుడు నేను వెనక బెంచ్లో, ఒకప్పుడు కింద ఉన్నాను వెనక బెంచ్కి కూడా రాలేదు అని అంటే ఇప్పుడు కొంచెం వెనక బెంచ్లో కూర్చుంటున్నానమ్మా అని చెప్తున్నాను. ముందు బెంచ్లోకి ఎప్పుడు వస్తావంటే ఒక్కో సంవత్సరం ఒక్కో ముందు బెంచ్కి వస్తాలే అని చెప్తున్నాను స్వామి. కానీ చాలా బాగా చేస్తున్నారు స్వామి. మా లాంటి వాళ్ళు కూడా ముందు తీసుకొస్తే నాకు కొంచెం చూసి ఒక్క దోషం లేకోకుండా సేవించాలి అనే కోరిక మాత్రం బాగా ఉంది స్వామి. ఒక్కటే కావాలన్నా స్వామి నాకు. మనకి పెద్ద కొడుకు కన్నా కూడా చిన్న కొడుకు ఏమీ చేసుకోలేనో చేతగానే చిన్న కొడుకుని చూస్తే తల్లికి ఎంతో ప్రేమగా ఉంటుందండి. చేసుకునేవాడు ఎలాగో పెద్దవాడు వాడు చేసుకుంటాడు, వాడు చూసుకుంటాడులే, వాడు చూసుకుంటాడులే అని. అలాగా ఈ ఆచార్య పరంపర అభ్యాసంలో చదవగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద పెద్ద ఏం దృష్టి ఉండదండి. ఏదో క్యాజువల్గా మన కోసం చదివించడం ముందు తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా మనం డెవలప్ అవ్వాలి అని ఎవరైతే కొంచెం ఇంకా బాగా రావాలో వాళ్ళకి రావాల్సిన వాళ్ళ మీద ఎక్కువ దృష్టి ఉంటుందండి మనకి. అందుకని వెనక బెంచీలో ఉండడమే మన అదృష్టం అండి. అది కాదండి లతాకంటే ఆచార పరంపర క్లాస్ లో ఉండడం ముఖ్యం. ఏ బెంచి ఎక్కడ కూర్చుంటే అందరూ ఒకటే, మనందరూ. అది మీరు ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, చక్కగా చదువుతున్నారు. మీ పిల్లలకి చెప్పండి, నేను ఇప్పుడు క్లాస్ లో ఉన్నాను, అది నాకు చాలా ఇంపార్టెంట్, బెంచీల్లో ఎక్కడున్నానని కాదు. అందరి ఉత్సాహం చూసిన తర్వాత మన ఆచార్య పరంపర ఇంకో సంకల్పం చేసిందండి. ఆల్రెడీ గతంలో కూడా చెప్పాం మీకు. మొన్న కోయిల్ తిరువాయిమొഴി కూడా మనం 40 రోజులు కాకపోయినా ఇలా 11 సార్లు చెప్పునో లేదంటే ఏదో ఒకటి చెప్పునో కొన్ని సార్లు అందులో దశకాలు కూడా మనం ఇలాగే చేసుకుని చక్కగా కనీసం కొన్ని దశకాలైనా మనం అనర్గళంగా ఆగ్యాయాలు సేవిస్తున్నాము. అలా మిగిలిన దశకాలు కూడా సేవించే స్థాయికి వెళ్ళాలని చెప్పి మనం ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పి సంకల్పం జరిగింది. కాబట్టి ఆచార్యుల వారి మంగళాశాసనాలతోటి మనకి చక్కగా అది నెరవేరుతుంది అన్న నమ్మకం మనకు ఉంది. ఆ దిశలో మనం ప్రయత్నం చేద్దామండి తప్పకుండా. స్వామి అది కూడా వచ్చేట్లు అనుగ్రహం కావాలి పెద్దవాళ్ళతోటి. సరేనండి. అయితే చక్కగా ఈ 39 రోజులు కూడా 38 రోజులు రోజు అందరికన్నా ముందే వచ్చి మనకి ఇక్కడ మంగళాశాసనాలు ఆశీర్వచనాలు అందజేస్తున్న టీకే సుశీల్ గారు కూడా ఇవాళ రాలేదేంటి అని చెప్పి కంగారు పడి నేను ఎందుకు రాలేదని చెప్పి, అంటే అందరూ వస్తున్నారన్నది మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ ఎవరెవరు మీరందరూ ఎవరు రెగ్యులర్ గా వస్తున్నారన్నది తెలుసు. 130 మందిలో సగం మంది పైన నాకు తెలుసు, 70 మంది 80 మంది. మిగిలిన వాళ్ళకు ఇప్పుడు కుదుర్చుకుని వస్తున్నారు, ఇవాళ రేపట్లో వస్తున్నారు. అది సంతోషమే మనకి. నేను ఆవిడకు ఫోన్ చేస్తే అనివార్య కారణాల వల్ల ఇలా రాలేకపోయాను అని చెప్పారు. రేపు వస్తున్నారు. సో అది అందుకని ఇవాళ ఎవరొక్కళ్ళు కనబడకపోయినా కూడా ఇందులో గోష్ఠిలో వాళ్ళు సేవించకపోయినా వెనకదలు మీట్లో ఉన్నా కూడా కనబడకపోతే మనకు ఒక అయ్యో ఇవాళ ఏంటి రాలేదు వీళ్ళు అనే బాధ కలుగుతుంది మనకి. సో ఆవిడ కూడా రేపు వస్తారు మనకి. చక్కగా మనం ఒక 2 నిమిషాల్లో కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. ఆచార్యుల వారి మంగళాశాసనాలతోటి తప్పకుండా చక్కగా మీరు భయపడక్కర్లేదు, ఏమక్కర్లేదు, సేవించగలరు అందరూ కూడాను. ఇది మాలాంటి వారికి చాలా మందికి స్ఫూర్తినిస్తుందని మనం ఈ కార్యక్రమం పెట్టాం. కంఠస్థం అయ్యో మేము కూడా చేయగలం అని చెప్పి మాలాంటి వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుందని చెప్పి ఆ దిశగా కృషి చేస్తామని చెప్పి చక్కగా ఇలాంటి కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి ఆ దిశలో వెళ్దాం. మనకి చక్కగా ఇలాగా తిరువాయిమొഴിని 2 సార్లు సంత పద్ధతిలో అనుగ్రహించిన అప్పలాచార్య స్వామి వారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మూలాలు కూడా వంటబట్టేలాగా మనకి చక్కగా ఆ విశేష వ్యాఖ్యానాలతో మనం అనుగ్రహించిన చూడమనమ్మ గారికి కూడా చక్కగా అనేక దాసోహపు ధన్యవాదపు దాసోహాలు సమర్పించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. అలాగే ఈ కార్యక్రమం ఆద్యంలో చక్కగా వచ్చి ఉత్సాహపరిచిన మన నరేంద్ర స్వామి వారు కూడా ఇవాళ రాలేదు, రేపు వస్తారు, వేరే కార్యక్రమంలో ఉన్నారు ఎక్కడో. సో వారికి అనేక దాసోహములు తెలుపుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మొదలెడదాం. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభం నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజగ్మరక్మ వ్యామోతస్తరాణి మేనే అస్మద్గురుర్భగవతోస్య దయేక సింధోః రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్సన కులపతేర్వకులాభిరామం శ్రీమత్రదంగ్రీగుళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్వ మహదాభయ పట్టనాద శ్రీభక్తి సారకులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రీరేణ పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్పరాహంస సుమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవ ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయం జాతం వెంకటార్య తనూపవం వేదాంతాచార్య సచ్చిష్యం వడయవర్లం అహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదీం శ్రీ లక్ష్మణార్య విభుతం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థతం శ్రీ షడ్గోపవాङ्మయం సహస్రశాకోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. திருவழுதினாடென்றும் தென்குருகூர் என்றும் மறுவினியவன் புலனர் என்றும் அருமறைகளந்த அதிசைதான் அடினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண்குருகூர் பேணும் இனத்தாரை அல்லாது இறைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெரும் கீர்த்தி ராமானுத முனிதன் வாய்ந்த மலர் பாதம் வணங்குகின்றேன். ஆய்ந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெற வாந்தெழும் சோலை மதிலரங்கள் வன் புகழ்மேல் ஆந்த தமிழ் மலைகள் ஆயிரமும் எந்த முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்தா இதத்தாய் ராமானுதம் மிக்க விரை நிலையம் மையாம் உயர் நிலையம் தக்கனரையும் தடையாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குறுகையற்கோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். జయ శ్రీమన్నారాయణ. రోజుకి 11 సార్లు చొప్పున ఆజ్యేజ అనే దశకాన్ని మనం పారాయణం చేయాలని సంకల్పించుకుని 39వ రోజుకి వచ్చాం. ఇందులో చక్కగా పెద్దలు పిన్నలు అందరూ కూడా ఆద్యంతం పాల్గొంటూ వస్తున్నారు. ఈ రోజున మనం కంఠస్థం చేసి మేము చూడకుండా సేవిస్తాం అని ఒక ప్రక్రియగా ఈ రోజున మనం ఈ పారాయణాన్ని చేస్తున్నాం. ఇందులో ఒక 13-14 మంది దాకా పేర్లు ఇచ్చి ఉన్నారు. చక్కగా సేవిస్తామని ఎటువంటి భయం లేదు, చక్కగా సేవించవచ్చు. ఇది స్నేహపూర్వక వాతావరణంలో ఇందాక చెప్పినట్టుగా జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీరు ఎక్కడైనా మిస్ అయినా కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా బాగా అంటే బాగా వచ్చిన వాళ్ళు మొదటి 5గురిలో సేవిస్తామని అనుకున్న వాళ్ళు 5-6గురిలో హ్యాండ్ రేస్ చేయండి. చక్కగా మేము రెండో సెషన్ లో సేవిస్తాం, కొంచెం ధైర్యం వస్తుంది వాళ్ళు సేవించిన తర్వాత అని అనుకున్న వాళ్ళు చేయండి. ముందు బాగా అంటే బాగా వచ్చిన వాళ్ళు చక్కగా హ్యాండ్స్ రేస్ చేయండి. లక్ష్మీ ప్రసన్న గారు. జై శ్రీమన్నారాయణ. అడియన్ దాసోహం స్వామి. ஆழேஷ செய்கும் வில்லுமஷ திசைவாழேஷ தன்னும் வாழுமஷ அண்டம் மோழேஷ முடிபாதமஷ அப்பன் மோழேஷ உலகம் கொண்டவாரே. ஆறு மலைக்கோ எதிர்ந்தோடு மொழி அறவூறு சுலாய் மலை தேக்கு மொழி கடல் மாறு சுழன்று அழைக்கின்ற மொழி அப்பன் சாறுபட அமுதம் கொண்ட நான்றே. நான் விழா எய் மண்ணும் தானத்தவே பெண்ணும் நான் விழா எய் மலை தானத்தவே பெண்ணும் நான் விழா எய்ச் கடல் தானத்தவே அப்பன் கொண்டிடந்து எய்த்தில் கொண்ட நாளே. நாளும் மெஷ இளநீரும் மெஷ பெண்ணும் கோளும் மெஷ எரிகாலும் மெஷ மலை தாளும் மெஷ சுழற்தானும் மெஷ அப்பன் மொழியஷ உலகம் உண்ட ஊனே. மூளை வல்லர் தொடர்ந்த வழி மன்னரானுடைய சேனை நடுங்கும் ஒளி விண்ணுடைய தேவர் வெளிப்பட்ட ஒளி அப்பன் கானுடைய பாரதம் கையறை போஸ்து மெலிந்தா உன் செக்கரில் வாந்திசை சூழம் எழுந்து முதிர புனலா மலைய கீழ்த்து பிளந்தா சிங்க மொத்தத்தால் அப்பனாஸ் துயர் செய்து அசுரரை கொல்லுமாறே. மாறு நிறைத்து இறைக்கும் சிரங்கள் இனநூறு பிணம் மலை போல் பொருளா கடலாறு மடுத்தோ குதிர பொனலா அப்பன் நீருபட இலங்கை செத்த நேரே. நேர் செறிந்தான் கொடிக்கோஷி கொண்டான் பெண்ணும் நேர் செறிந்தான் பெரிய மணலோன் பெண்ணும் நேர் செறிந்தான் முக்கண் மூர்த்தி கண்டீர் அப்பன் நேர் செறிவாளன் தென்றோல் கொண்ட அன்றே. அன்றுவன் நீரறிகால் விண்மலை முதல்
அன்று சுடர் இரண்டு பிறவும் பெண்ணும் அன்று மழையில் தேரும் மத்தும் அப்பன் அன்று முதல் உலகம் செய்ததுமே மீநீரை கீழ்புகா மா பொருளா சுனைவாய் நிறை நீர் விளிரிச் சொரியா இனமாய் நிறை பாடி அங்கே ஒடுங்கா அப்பந்தி மழை காத்து குன்றமெடுத்தானே குன்றமெடுத்த பிரான் அடியாரோடும் ஒன்றி நின்ற சடகோபன் முறை செயல் நன்றி புனைந்த ஓர் 1000 இவை வென்றி தரும் 10 மேவி கற்பார்க்கே. ஆழ்வார் திருவடிகளே சரணம். జై శ్రీరామ్. దాసం. జై శ్రీమన్నారాయణ. మీ పేరు ఊరు చెప్పి మీరు ఆచార్య పరమ నుంచి ఎన్నాళ్ళు నుంచి ఉన్నారు అన్నది కూడా చెప్పండి. దాసి పేరు లక్ష్మీ ప్రసన్న అండి, విజయవాడ. నేను 2.5 సంవత్సరాలు అయిందండి ఆచార్య పరంపరలో జాయిన్ అయ్యి. వెరీ గుడ్. అందరూ కూడా ముందు మీ పేరు ఊరు చెప్పి మొదలు పెట్టండి. అలాగే ఇప్పుడు మీరు సేవించారు కదా, మీకు ఏమనిపించింది చెప్పండి. మీరు అనర్గళంగా దశకాలన్నీ కూడా ప్రస్తుతం మొదలు పెట్టారు చేసుకుంటూ ఇంచుమించు 7 పత్తుల వరకు కూడా అయిపోయాయి, మీకు అన్ని కూడా కండస్తాం. ఇప్పుడు ఈ ఆజీ ఈ రోజు సందర్భంగా సేవించారు కదా, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. అంటే మీకు మామూలుగానే అనిపించిందా, లేదంటే మిగిలిన వాళ్ళకి స్ఫూర్తిని ఇచ్చేవాళ్ళు, ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కాబట్టి మీరు మామూలుగానే క్యాజువల్ గానే చదివేశారా? చిన్న దశకమే కదా కాబట్టి ఈజీగానే ఉంది. వెరీ గుడ్, బాగుందండి. శ్రీలక్ష్మి పాములపాటి గారు. భాగవత గోష్ఠికి దాసోహాలు. నా పేరు పాములపాటి శ్రీలక్ష్మి. నేను ఆచార్య పరంపరలో చేరి 5 years అవుతుంది. ఎవరండి? తెనాలి స్వామి. మీది తెనాలి, మాది తెనాలి. సింగం స్వామి మొదలుపెట్టినా స్వామి. మొదలు పెట్టండి. ஆழியஜ செங்கும் வில்லுமெஜ திசைவாழியஜ தன்னும் வாழுமெஜ அண்டம் மோஜேஜ முடிபாதமெஜ அப்பன் ஊழியஜ உலகம் கொண்ட వారే ఆరుమలైకు ఎదిరిందోడు మిమ్మల్ని ఆపుతున్నాను అని భావించకండి. ఇది ఇక్కడ మనం చేస్తున్నా 2 సార్లు సేవించండి, ఆఖరిది ముందుది కూడా. అభ్యాసపరంగా కాదండి, ఒకసారి ఇది మిగిలిన వాళ్ళకి తెలియాలి కదా ఎందుకు మీరు ఇలా చేశారు. అభ్యాసపరంగా చేసేటప్పుడు ఆ పాసురాలు 2 పాసురాలు అలాగా 60-70 మంది సేవించేటప్పుడు అంటే ఇంకొక 10 మందికి అవకాశం వస్తుంది కదా అని చెప్పి అభ్యాస పరంలో ఉన్నప్పుడు మాత్రం మేము ఒక్కొక్కసారి సేవించేవాళ్ళం. ఇప్పుడు మనం ఇక్కడ సేవిస్తున్నాం కాబట్టి 2 సార్లు సేవించండి అమ్మ. మనం ఓకే స్వామి, మొదలు పెట్టండి. ஆழியஜ செங்கும் வில்லுமெஜ திசைவாழியஜ தன்னும் வாழுமெஜ அண்டம் மோஜேஜ முடிபாதமெஜ அப்பனூலேஜ உலகம் கொண்ட வாரே ஆழியஜ செங்கும் வில்லுமெஜ திசைவாழியஜ தன்னும் வாழுமெஜ அண்டம் மோஜேயஜ முடிபாதமெஜ அப்பனூலேஜ உலகம் கொண்ட வாரே ஆறுமலைக்கு எதிரிந்தோடு மொழி அறவூறு சொலாய் மலை தேயுக்கும் மொழி கடல் மாறு சுழன்றோ அசைக்கின்ற அப்பன் சாறு பட அமுதம் கொண்ட நான்றே நான் நிலா ஏஜ் மண்ணும் தானத்தவே பின்னும் நான் நிலா ஏஜ் மலை தானத்தவே பின்னும் நான் நிலா ஏஜ் கடல் தானத்தவே அப்பன் ஊனிடந்து ஏத்தில் கொண்ட நாளே நாலு மெஜா நில நீரு மெஜா விண்டும் கோலு மெஜா இரிகாலு மெஜா மலை தாலு மெஜா சுடர் தானு மெஜா அப்பன் ஊலேஜ உலகம் கொண்ட ஊனே ஊன் வடை மல்ல ததர வந்த ததரந்தவலி மன்னரானிடை சேனே நடுங்கும் வலி விண்டுல் ஏன் உடைய தேவர் வெளிப்பட்டவலி அப்பன் கானுடைய பாரதம் கையரே போஜுதே போஜமெலிந்த புன்சக்கரில் வாந்து செய் சூஜமெழுந்து திறப்பனல மலை கேசு பிளந்த சிங்கமொத்ததால் அப்பன்னார் துயர் செய்து அசுரை கொல்லுமாறே மாறு நிறைத்து இறைக்கும் சரங்கள் 200 பிணம் மலை போல் புரளா கடல்லாறு மடத்து திறப்புனலா அப்பன் நீர் படா இலங்கேசத்த நேரே நேர் சரிந்தான் கொடி கோஜி கொண்டான் பின்னும் நேர் சரிந்தான் எரியுமனலோன் பின்னும் நேர் சரிந்தான் முக்கன் மூர்த்தி கண்டீர் அப்பன் நேர் சரிவானன் திண்டோல் கொண்ட அன்றே அன்றுமடு நீரெரிக்கால் வெண்மலை முதல் அன்று சுடர் 2 பிறவும் பின்றும் அன்று மஜை உயிர் தேவு மொத்தும் அப்பன் அன்று முதல் உலகம் செய்ததுமே மே நிறை கீஷ் புகா மாப்பொருளா சுனைவாய் நிறை நீர் பிளிரி சொரியா இனம் நீரை பாடி அங்கே ஒடுங்கா அப்பன் தீமஜை காத்து குன்றமெடுத்தானே குன்றமெடுத்த பிரான் அடியாரொடும் ஒன்றி நின்னா சடகோபன்
ஒரே செயல் நன்னி புனைந்தா ஓர் ஆயிரத்துள்ளிவை வெண்ணி தரும் பத்தும் மேவி கற்பார்க்கே குன்றமெடுத்த பிரான் அடியாரோடும் ஒன்றி நின்னா சடகோபன் ஒரே செயல் நந்தி புனைந்தா ஓர் ஆயிரத்துள்ளிவை வெண்ணி தரும் పత్తుం మేబీ కర్పార్కే. శ్రీలక్ష్మి భవన్పాటి గారు చెప్పండి, మీకు సేవించినప్పుడు మామూలుగానే అనిపించిందా? మీకు అనర్గళంగా ఎప్పుడు సేవిస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని చూస్తే ఒక అంటే అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కాన్సన్ట్రేషన్ పోతుంది. సాధారణంగా నాలాంటి వాళ్ళకైతే కాన్సన్ట్రేషన్ పోయి ఎక్కడైనా తడబాట్లు వచ్చినా అది దాని మీదకి నెట్టేస్తాం. మీరు మధ్యలో ఇలాగా మొదలు పెట్టిన వెంటనే మళ్ళీ మీరు మాట్లాడి డిస్టర్బ్ చేశారు కాబట్టి మా మైండ్ అటు వెళ్ళిపోయింది అని. కానీ అలా లేకుండా ఎక్కడైనా ఉంటుందేమో అని అనుకున్నాను నేను చిన్నదిగానే. ఎక్కడా లేకుండా చక్కగా డీవియేషన్ లేకుండా మీరు కాన్సన్ట్రేషన్ చేసి సేవించడంలో అనర్గళంగా చక్కగా తడబాటు కూడా లేకుండా సేవించారండి. బాగుందండి. అది అంతా నేర్పించిన అభ్యాసమే స్వామి, మాదేమీ లేదు. స్టార్టింగ్ లో మాకు అసలు ఏమీ రాదు, ఏమి చదవడం తెలియదు. మీ క్లాసులకు వచ్చిన తర్వాతనే మేము మాకే ఆశ్చర్యం వేస్తుంది. మీ అనేది ఎప్పుడో వెళ్ళిపోయిందండి. మన క్లాసులు మన ఆచార్య పరంపర మనందరం కలిసి అని ఎప్పుడో చెప్పాము. అంటే మెయిన్ ఇంప్రెషన్ ఇచ్చేది మీరే స్వామి దేనికైనా. విజయ. జయ శ్రీమన్నారాయణ. ఓం గురుభ్యో నమః. నా పేరు ముడుంబై విజయలక్ష్మి. నేను ఆచార పరంపరలో 6 సంవత్సరాల నుంచి ఉన్నాను. మాది రాజమండ్రి. ఆజియజ చెంగుం విల్లుమెజ తిసైవాజియజ తండుం వాలుమెజ అండం మోజియజ ముడిపాదమెజ అప్పనూజియజ ఉలగం కొండవారే. ఆజియజ చెంగుం విల్లుమెజ తిసైవాజియజ తండుం వాలుమెజ అండం మోజియజ ముడిపాదమెజ అప్పనూజియజ ఉలగం కొండవారే. ஆடுமலைக்கு எதிரிந்து ஒருமலை அடவூடு சுலாய் மலை தேக்குமலை கடல் மாடு சுஜந்து அதை கின்றவளை அப்பன் சாடுபட அமுதன் கொண்ட நான்றிலா ஏஜ் மண்ணும் தானத்தவே பெண்ணும் நான்றிலா ஏஜ் மலை தானத்தவே பெண்ணும் நான்றிலா ஏஜ் கடல் தானத்தவே அப்பன் ஊன்றி இடந்து எய்த்தில் கொண்ட நாளே. நாலுமெஜ நில நீருமெஜ விண்ணும் கோளுமெஜ எரிகாலுமெஜ மலை தானுமெஜ சுடர் தானுமெஜ அப்பன் ஊஜியஜ உலகமுண்ட ஊனே. ஊனுடே மல்ல ததரந்தவளே மன்னரானுடே சேனை நடுங்குமலே விண்ணுளியனுடே தேவர் வெளிப்பட்டவளே அப்பன்கானுடே பாரதம் கையடே పోస్తు మెలిందు పున్సెక్కరిల్ వాంతుతే దూజ్మెజుందు ఉదురప్పునల మలై కీర్సు పిలంద సింగముత్తదాల్ అప్పన్నాజుతుయ సేదు అసురదే కొల్లుమారే మారునెరైతో ఇరేக்கும் சரங்கன் இனநூறு பிணம் மலை போர்கொழலா கடல் நாடு மடுத்து உதிரப்புனல அப்பன்னீடு படா இலங்கை செத்த நேரே. நேர் செறிந்தான் கொடிக்கோஜி கொண்டான் பெண்ணும் நேர் செறிந்தான் எரிமணலோன் பெண்ணும் நேர் செறிந்தான் முக்கன் மோத்தி கண்டேன் அப்பன் நேர் செறிவானன் திண்டோன் கொண்டவன்றே. அன்று மண்ணீர் எரிகால் விண்மலை முதல் அன்று சுடர் இரண்டும் பிறவும் பென்றும் அன்றும் மதையுயே தேவும் மொத்தம் அப்பன் அன்று முதல் உலகம் செய்ததுமே. மெய் நீரை கீழ் புகா மாப்புடலா சுண்ணை வாழ் நீரை நீர் பிளிர்ச்சுடையா இனானீரே பாடி அங்கே ஒடுங்க அப்பன் தீமஜை காத்து குன்றமெடுத்தானே. குன்றமெடுத்த பிரானடியாரோடும் ஒன்று நீந்தா செடகோபந்துரை செயல் நன்றி புனைந்தா ஓர் ஆயிரத்துளிவை வென்றி தரும் பத்தும் மேவி கற்பார்க்கே. குன்றமெடுத்த பிரானடியாரோடும் ஒன்று நின்றா செடகோபந்துரை செயல் நன்றி புனைந்தா ஓர் ஆயிரத்துளிவை வென்றி தரும் பத்தும் மேவி கற்பார்க்கே. நம்மாழ்వా దివ్య తిరువలిగలే శరణం. ఈ ఆజీయత పాసురాలని ఎప్పటి నుంచో అప్పలాజ స్వామి దగ్గర సంత పద్ధతిలో నేర్చుకున్నా, చదవాలి కంఠస్థ చేయాలి అనేది అప్పటి నుంచి ఉన్న ఈ 40 రోజుల పారాయణలో నేర్చుకోవడం, నేను ఇక్కడ మా అమ్మగారి ఇంట్లో ఉండడం, మా తమ్ముడు రామలక్ష్మణ్ స్వామి దగ్గర మళ్ళీ అది కంఠస్థ చేసి తప్పులు ఏంటి అని మళ్ళీ తనని అడుగుతూ నేను మళ్ళీ దీన్ని కరెక్షన్ చేసుకోవడం, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు స్వామివారి అప్పలాజ స్వామివారికి రామకృష్ణ స్వామివారికి ధన్యవాదాలు. కంఠస్థ చేయడానికి ఆచార కటాక్షం మీ అందరి ఆశీస్సులు. జయ శ్రీమన్నారాయణ. ఈ కుండ్రమెడుత పిరాన్ అనే దానికి వచ్చేసరికి ఊపిరి తీసుకుంటాం మనం. అమ్మయ్య చివరి పాసరానికి వచ్చేసరికి గడిపోయింది అనేది చక్కగా ఆనందం అదంతా కనబడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ తమ్ముడు రామలక్ష్మణాచార్య స్వామివారు అంటే ప్రబంధ అధ్యాపకులు. మీరు సేవిస్తే మామూలుగా ఆవిడకే రామలక్ష్మణాచార్య స్వామివారి ప్రబంధ అధ్యాపకులు కాబట్టి ఆవిడ అక్కయ్య గారు కాబట్టి ఆవిడకి లేకపోతే ఎవరికి వస్తాయి.
వాళ్ళ అమ్మగారు పద్మావతి గారు ఎన్నాళ్ళ నుంచి స్వామివారి దగ్గరే ఉంటున్నారు, ఇందులోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి రాకుండా ఉంటాయా అని మామూలుగా మనం అన్వయించుకుంటాం. కానీ ఉండొచ్చు, కాస్త కొంత ఉండొచ్చు కాక అభ్యాసం అనేది మెయిన్ సాధారణంగా ఉంటుంది కాబట్టి ఆచార్యుల వారిని ఆశ్రయించిన తర్వాత, వారి దగ్గర అనుగ్రహింపజేసుకున్న తర్వాత, ఇంతమంది అభ్యాసం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కంఠస్థం చేయాలన్న సాధన చేసిన తర్వాత ఏదైనా సాధ్యం అవుతాయి మనకి ఎవరికైనా కూడా. నాకు జగదీశ్వరి గారిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యింది. అంత పెద్ద ఆవిడే కంఠస్థ చేస్తున్నారు. అదే అందుకనే ఈ కార్యక్రమం పెట్టింది. మిగిలిన వాళ్ళు కూడా ఇలా కంఠస్థం చేసిన వాళ్ళు, పాల్గొన్న వాళ్ళని చూసి చక్కగా ఉత్సాహం అయ్యి వాళ్ళు ఏ విధంగా కంఠస్థాలు చేయగలిగారు, మనం కూడా ఆ విధంగా చేయొచ్చు కదా అని అనిపిస్తుందని మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నది. బాగుంది. లక్ష్మీ అవసరాలు గారు. దాసోహం స్వామి గురుభ్యో నమః. నా పేరు అవసరాల లక్ష్మి. నేను ఆచార్య పరంపరలో ఎంబర్మానా గ్రూప్ లో రామానుజనూతం దాన్ని నేర్చుకున్న తర్వాత ఆచార్య పరంపరలాగా దాన్ని తీర్చిదిద్దిన తర్వాత అప్పటి నుంచి నేను దీంట్లో సభ్యురాలనే. మాది హైదరాబాద్ అండి. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాం? 6 సంవత్సరాలు పూర్తయింది స్వామి. వెరీ నైస్. దాసోహం స్వామి. ஆழியழ செங்கும் வில்லுமெழ செய்வாழியழ தண்டும் வாழுமெழ அண்டம் மோழேழ முடிபாதமெழ அப்பன் ஊழியழ உலகம் கொண்டவாரே. ஆழியழ செங்கும் வில்லுமெழ செய்வாழியழ தண்டும் வாழுமெழ அண்டம் மோழேழ முடிபாதமெழ அப்பன் ஊழியழ உலகம் கொண்டவாரே. ஆறுமலைக்கு எதிரிந்தோடுமுலி அறவூறு சிலாய் மலைத்தே இக்குமுலி கடல் மாறு சுழந்து அழைக்கின்ற ஒலி அப்பன் சாறுபட அமுதம் கொண்ட நான்றே. நான்றில ஏழ் மண்ணும் தானத்தவே பின்னும் நான்றில ஏழ் மலை தானத்தவே பின்னும் நான்றில ஏழ் கடல் தானத்தவே அப்பன் ஊன்றிடந்து எய்த்தில் கொண்ட நாளே. நாளுமிழ இருமிழ விண்ணும் கோளுமிழ எரிகாலுமிழ மலை தாழுமிழ சுடத்தானுமிழ அப்பன் ஊழியர உலகமுண்ட ஊனே. ஊனுடை மல்லர் ததரந்தவலி மன்னர் ஆனுடை சேனை நடுங்குமொழி விண்ணுள் ஏனுடை தேவர் வெளிப்பட்ட ஒளி அப்பன் கானுடை பாரதம் கையரை போழ்தே. போழ்து மெலிந்த உன் செக்கரில் வாந்திசை சூயுமிழிந்து உதிரப்புனல மலை கீழ்ந்து சிங்கமொத்ததால் அப்பன் ஆழ்துவர் செய்து அசுரரை கொல்லுமாறே. மாறு நிறைத்து இறைக்கும் செரங்கள் 100 பிணம் மலை போல் புரள கடல் ஆறுமடுத்து உதிரப்புனல அப்பன் நீரு பட இலங்கை செத்த நேரே. நேரு செறிந்தான் கொடிக்கோழி கொண்டான் பின்னும் நேரு செறிந்தான் எரிமணலோன் பின்னும் நேரு செறிந்தான் முக்கண் முத்தி கண்டீர் அப்பன் நேர் செறிவாணன் திண்டோல் கொண்டவன்றே. அன்று மண்ணீரெரிகாள் விண்மலை முதல் அன்று சுடர் 2 பிறவும் பின்னும் அன்று மயில் தேவுமத்தும் அப்பன் அன்று முதல் உலகம் செய்ததுமே. மேய் நிறை கீழ் புகமா புரள சுனைவாய் நிறை நீள் பிளிரி சொரிய இனா நிறை பாடி அங்கே ஒடுங்க அப்பன் தீமழை காத்து குன்றமெடுத்தானே. குன்றமெடுத்த பிரான் அடியாருடும் ஒன்றி நின்ன சடகோபன் உரை செயல் நன்னி புனைந்த 1000 இவை வெண்ணி தரும் 10 மேவி கற்பார்க்கே. குன்றமெடுத்த பிரான் அடியாருடும் ஒன்றி நின்ன சடகோபன் உரை செயல் நன்னி புனைந்த 1000 இவை வெண்ணி தரும் 10 மேவி கற்பார்க்கே. நம்மாழ்வார்ல திவ்ய திருவடிகளே శరణం. ఓమస్మ గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ స్వామి. ధన్యవాదాలమ్మా. శేషకుమారి గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. నా పేరు శ్రీభాష్యం శేషకుమారి, బెంగళూరు. నేను ఆచార్య పరంపరలో చేరి 2.5 ఏళ్ళు అవుతోంది. ఆజీయజ రోజు 11 సార్లు చదవడం వల్లే వచ్చిందని అనుకుంటున్నాను నేను. అస్మద్గురుభ్యో నమః. ஆழியழ செங்கும் வில்லுமெழ திசைவாழியழ தண்டும் வாழுமெழ அண்டம் மொழையழ முடிபாதமெழ அப்பன் ஊழியழ உலகம் கொண்டவாரி. ஆழியழ செங்கும் வில்லுமெழ திசைவாழியழ தண்டும் வாழுமெழ அண்டம் மொழையழ முடிபாதமெழ அப்பன் ஊழியழ உலகம் கொண்டவாரி.
ஆறுமலைக்கு எதிரிந்தோடு மொழி அறவூறு சுலாய் மலைதே எக்குமொழி கடல் மாறு சுழன்று அழைக்கின்ற ஒலி அப்பன் சாறுபடா அமுதன் கொண்டனா அன்றே நான்றிலா ஏழு மண்ணும் தானத்தவே பின்னும் நான்றிலா ஏழு மலை தானத்தவே அப்ப பின்னும் நான்றிலா ஏழு கடல் தானத்தவே அப்பன் ஊன்று இடம் விட அப்பன் என்று அப்பன் பின்னும் நான்றிலா ஏழு மலை தானத்தவே பின்னும் நான்றிலா ஏழு கடல் தானத்தவே அப்பன் ஊன்றி இடந்து எய்த்து அப்பன் ஊன்றி இடந்து ఎయితిల్ కొండ నాళే ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను స్వామి. పర్లేదు కంటిన్యూ చేయండి. నాలు మెజ నెల నీరు మెజ நாடு மெஜா நில நீரு மெஜா விண்ணும் கோடு மெஜா எரிகாலு மெஜா மலை தாழு மெஜா சுடர் தானு மெஜா அப்பன் பூஜி எஜா உலகம் உண்டவூனி ஊனுடை மல்லர் கதரந்த ஒலி மன்னர் வானுடை சேனை நடுங்குமொலி விண்ணொழியனுடை தேவர் வெளிப்பாட்ட ஒலி அப்பன் கானுடை பாரதம் கையறை பொழுது மெலிந்தா பொன்சைக்கரில் வான் திசை சூழ்மெருந்து உதிரப்புனலா அப்பன் நீரு உதிரப்புனலா மலை கீழது பிளந்து சிங்கமொத்ததால் அப்பன் ஆழு துயர் செய்து அசுரரை கொல்லுமாறே மாறு நிறைத்து இறைக்கும் சரங்கள் இனநூறு பிணம் மலை போல் புரளா கடல் ஆறு மடுத்து உதிரப்புனலா அப்பன் நீரு படா இலங்கை செத்த நேரு செறிந்தான் கோழி கொண்டான் பின்னும் நேரு செறிந்தான் எரியுமனலோன் பின்னும் நேரு செறிந்தான் முக்கண் மூட்டி கண்டீர் அப்பன் நேரு செறிவாணன் திண்டோடு கொண்டவன்றே அன்று மண்ணீரறிகால் விண்மலை முதல் அன்று சுடர் இரண்டு பிறவும் பின்னும் அன்று மழை உயர் தேவும் மத்தும் அப்பன் அன்று முதல் உலகம் செய்ததுமே மேய் நிறை கீழ் புகா மாபுரளா சுனைவாய் நிறை நீர் பிளிரிச்சொரியா அயனா நிறை మ్యూట్ లోకి వెళ్ళిపోయింది స్వామి. వెళ్ళారు కంగారు పడి మా మ్యూట్ లో ఉన్నారు. కుండమెడుత పిరాన్ అక్కడి నుంచి குன்றமெடுத்த பிரான் அடியாரடும் ஒன்றி நின்றா செடகோபன் உரை செயல் நன்றி புனைந்த ஓர் ஆயிரத்துள் இவை வென்றி தரும் பத்தும் மேவி கற்பார்க்கேன் குன்றமெடுத்த பிரான் அடியாரடும் ஒன்றி நின்றா செடகோபன் உரை செயல் நன்றி புனைந்த ஓர் ஆயிரத்துள் இவை வென்றி தரும் பத்தும் மேவி கற்பார்க்கே ஆழ்வார் திருவடிகளே శరణం. బాగుందండి. సీతాదేవి గారు ఆజి యశా శంగం విల్లు ఓం అస్మద్గురుభ్యో నమః. ఆజి యశా శంగం విల్లు మెష తిశైవాసు మెష తన్నం బాళ మెష అందం మోషయ్యశ ముడిపాత మెష అప్పన్ పూజి యశ ఉలకం కొండవారే. ఆజి యశా శంగం విల్లు మెష తిశైవాసు మెష తన్నం బాళ మెష అండం మోషయ్యశ ముడిపాత మెష అప్పన్ పూజి యశ ఉలకం కొండవారే. ఒక్కసారి మీరు చూసి చేస్తున్నారా చూడకుండా చేస్తున్నారా? చూడకుండా స్వామి కొద్దిగా కంగారు వస్తుంది చూడకుండా. అంటే అలానే కాదు, మీకు బాగా కంఠస్థం వస్తే చూడకుండా సేవించండి, పర్వాలేదు. లేని పక్షంలో మనం రేపు సేవిద్దాం. సరే స్వామి వస్తుంది కానీ అదేనండి. ఇప్పుడు ఎందుకంటే ఇంచుమించు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు 80% ఉన్నారు. వాళ్ళు కూడా నెక్స్ట్ సేవించిన వాళ్ళందరినీ చూసి చక్కగా వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అప్పుడు మనం మాధవి నెల్లిట్లు గారు. మీ పేరు, మీ ఊరు, మీరు ఆచార్య పరంపరలోకి వచ్చి ఎన్నాళ్ళైంది అవన్నీ చెప్పండి. మీ మ్యూట్ లో ఉన్నారు. సేవించడానికి మీ మాట వస్తుంది, వివరాలు చెప్పడానికి మాట పడిపోయింది ఏంటండి? జై శ్రీమన్నారాయణ స్వామి. ఉండిపోయాను. నేను నెల్లుట్ల మాధవి, హైదరాబాదు. శ్రీవచన భూషణం అమ్మగారు సేవిస్తున్నప్పుడు జాయిన్ అయ్యాను స్వామి. ఎన్నాళ్ళైందండి వచ్చి? 4 సంవత్సరాలు అవుతుంది స్వామి. ఓకేనండి, మొదలు పెట్టండి.
ஆஜியேஜா செங்கும் வில்லுமெஜா ஜெய்வாஜியேஜா தண்டும் வாழுமெஜா அண்டம் மோஜியேஜா முடி பாதமெஜா அப்பனூஜியேஜா உலகம் கொண்டவாரே ஆஜியேஜா செங்கும் வில்லுமெஜா திசைவாஜியேஜா தண்டும் வாழுமெஜா அண்டம் மோஜியேஜா முடி பாதமெஜா அப்பனூஜியேஜா உலகம் கொண்டவாரே ஆறுமலைக்கு எதிரந்தோடுமொழி அறவுரு சூலாய் மலை தேயொக்குமொழி கடல் மாறு சூஜன்று அஜைக்கின்ற ஒலி அப்பன் சாறுபடா அமுதம் கொண்ட நான்றே நான்றில ஏஜு மண்ணும் தானத்தவே பின்னும் நான்றில ஏஜு மலை தானத்தவே பின்னும் நான்றில ஏஜு கடல் தானத்தவே அப்பனு ஊன்றி இடந்தோ எய்த்தில் கொண்ட நாளே நாலுமெஜா நிலா நீருமெஜா விண்ணும் கோளுமெஜா எரி காலுமெஜா மலை தாளுமெஜா சுடர் தானுமெஜா அப்பனூஜியஜா உலகம் உண்டவூனே ஊனுடை மல்லர் ததிரந்த ஒளி மன்னரானுடை தேனை நடுங்கமொழி விண்ணுலேனுடை தேவர் வெளிப்பட்ட ஒளி அப்பன் கானுடை பாரதம் கயிறை போஜ்தே போஜ்து மெலிந்த முன் செக்கரில் வான் திசை சூஜு மெசிந்துதிரப்பனுலா மலை கீசு கிளந்த சிங்கமுத்ததால் அப்பனாஜு துயர் செய்து அசுரரை கொல்லுமாறே மாறு நிறைத்திரைக்கும் செரங்கள் என நூறு பின்னம் மலை போல் புரளா கடலாறு மறுத்து உதிரப்பனுலா அப்பன் நீரு படா இலங்கை செத்த நேரே நேரு செறிந்தான் கொடி கோஜு கொண்டான் பின்னும் நேரு செறிந்தான் எரியுமனலோன் பின்னும் நேரு செறிந்தான் முக்கன் மூர்த்தி கண்டீர் பின்னும் நேர் செறிவானன் திண்டோர் கொண்டவன்றே அன்று மன்றெறி கால் வினமுலை முதலு அன்று சுடர் இரண்டு பிறவும் பின்னும் அன்று மஜை உயர்த்தேவு மத்தம் அப்பன் அன்று முதல் உலகம் செய்ததுமே மெய் நிறை கீழ் புகாமா பொருளா சுனைவாய் நிறை நீர் பிளிரிச் சொரியா இன ஆனிரை பாடி அங்கே ஒடுங்க அப்பன் தீமிஜை காத்து குன்றமெடுத்தானே குன்றமெடுத்த பிரான் அடியாரோடும் ஒன்று நின்ற சடகோப்பன் உரை செயலு நன்றி புனைந்த ஓர் ஆயிரத்துள்ளிவை வென்றி தரும் பத்தும் மேவி கற்பார்க்கே குன்றமெடுத்த பிரான் அடியாரோடும் ஒன்று நின்ற சடகோப்பன் உரை செயலு நன்றி புனைந்த ஓர் ஆயிரத்துள்ளிவை வென்றி தரும் பத்தும் மேவி கற்பார்க்கே. దాసోహర జై శ్రీమన్నారాయణ. బాగుందండి. జగదీశ్వరి గారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు డి జగదీశ్వరి రామానుజదాసి. నేను ఆచార్య పరంపరలో జాయిన్ అయ్యి సుమారు 3 సంవత్సరాలు వస్తుంది. నేను విశాఖపట్నంలో నివసిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. ஆஜேசா செங்கும் வில்லுமேசா இசைவாஜேசா கண்ணம் வாழுமேசா அண்டம் மோஜேசா முடிபாதமேசா அப்பன் ஓஜேசா உலகம் கொண்டவாரே. ஆஜேசா செங்கும் வில்லுமேசா இசைவாஜேசா கண்ணம் வாழுமேசா அண்டம் மோஜேசா முடிபாதமேசா அப்பன் ஓஜேசா உலகம் கொண்டவாரே. ஆறுமலைக்கு எதிரிந்தோடுமலி அறவூரு சுலாய் மலை தேய்க்குமலி கடலார் மழுத்து எதிர்ப்புனலா சுவாமி వచ్చి கடல் கடலார் மழுத்து எதிர்ப்புனலா மலை மச்சிவன் சுவாமி கடலார் மடுத்து அஜய்க்கின்றவழி அப்பன் சார் அந்தம் கொண்ட நாளே. நாண்டிலா ஏஸ் மண்ணும் தானத்தவே பின்னும் நாண்டிலா ஏஸ் மலை தானத்தவே பின்னும் நாண்டிலா ஏஸ் கடல் தானத்தவே அப்பன் ஊன் இடந்து எய்த்தில் கொண்ட நாளே. நாடுமைஜா நெல் நீருமைஜா கோணுமைஜா அக்காலுமைஜா மலை தாளுமைஜா சுடர் தானுமைஜா அப்பன் ஊழா உலகம் உண்ட பூனே. உடை மல்லர் ததரந்தோலி மன்னர் ஆணுடைய சேனே நடுமூலி உடைத்தவர் வெளிப்பட்டவளி அப்பன் தானுடைய பாதம் கையரை போஸ்டே போஸ்டுமலிந்தா புன் சக்கரையில் வாந்திசை சூழ்ந்து உதிரப்புனலா மலை கீழ்ந்தா சிந்தமத்ததால் அப்பன் ஆசிரியர் செய்து அசுரரை கொல்லுமாறே. மறு நிறைத்து இறைக்கும் சரங்கள் இனநூறு பிணும் மலை போல் கடலார் மழுத்து உதிரப்புனலா அப்பன் நீர் படா இலங்கை செத்த நீரே. நேர் செறிந்தான் பொடி கோஜி கொண்டான் பின்னும் நேர் செறிந்தான் எரிய மணலோன் பின்னும் நேர் செறிந்தான் முக்கண் மூர்த்தி கண்டீர் அப்பன் ஆசிரியர் செய்து அசுரரை கொல்லுமாறே. மாறு நிறைத்து இறைக்கும் சரங்கள் 200 பிணம் மலை போல் பொருளா கடலார் மடுத்து உதிர்ப்பனலா அப்பன் தீமதை காத்து சுவாமி நச்சுவேன் சுவாமி. பரவாயில்ல சேஞ்சு லெక్క நேர் சரிந்தான்
அண்ணம் நேர்ச்சென்றால் அனுப்பிச்சு சிண்டோர் கொண்ட அன்றே அண்ணமண்ணு நீரிக்கால் வெண்மலை முதல் அன்று சுடர் இரண்டு இரவும் பின்னும் அன்று மழை தேவமத்தும் அப்பன் அப்பன் அன்று முதல் அப்பன் அன்று முதல் உலகம் செய்ததுமே உலகம் செய்ததுமே மெய்நீரை தீர்ப்புகா மாப்பொருளா சுனையாய் மலை சுனை நிறை நீர் பிழி சொல்லியா என ஆனிரை பாடி அங்கே ஒடுங்கா அப்பன் தீமகை காத்து குண்டமெடுத்தானே குண்டமெடுத்த பிரான் அடியாரோடும் ஒன்று நின்றார் செடகோப்பன் உரை செயல் நன்கு புனிந்து ஓர் 1000 வெண்ணி தரும் 10 மேல் கற்பார்க்கே குண்டமெடுத்த பிரான் அடியாரோடும் ஒன்று நின்றார் செடகோப்பன் உரை செயல் நன்கு புனிந்தா ஓர் 1000 வெண்ணி தரும் 10 மேல் కర్పార్కే ఏం పర్వాలేదు చక్క. ఈ పసిపాప పోటీలో పాల్గొన్నప్పుడు ఎక్కడైనా తడబడకపోతే కళ్ళే అంతలా వెలవలాడుతున్నట్టుగాను వెనకాతల నుంచి ఆ విజయ్ గారు అందివ్వడం, ఈవిడికి అయ్యో అందివ్వాలి, నెక్స్ట్ కంటిన్యూ వెళ్ళాలి అని ఆ ఆతృత అనమాట. అలాగా అందిస్తేవాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇందులో చిన్న దశకం అనుకుంటామండి, కంఠస్థం ఎందుకు రాదులే అని అనుకుంటాం మామూలుగా. ఎందుకు రాదు అని అంటే మనకి ఇందులో అన్ని కూడా అప్పన్ అని, మలై అని, ఇంకొకటి అని ఈ పదాలు ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి మనకి. అందుకని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. గ్యారెంటీ అది. ఇప్పుడు మీరు సేవించేటప్పుడు ఇదేంటి ఇవిడ కంఠస్థం చేస్తానన్నారు, ఇక్కడ తడబడుతున్నారు అని చెప్పి ఒక చిన్న నవ్వు రావచ్చు మామూలుగా మాకు, అంటే సాధారణంగా. అదే ఈ దాసుడు కనుక అక్కడ పార్టిసిపేట్ చేసాడు అనుకోండి, ఇంకా ఎక్కువ నవ్వులు అనుభవిస్తాడు. ఎందుకంటే అన్ని తడబాట్లు వస్తాయి. ఎందుకంటే పదం అలాంటిది. సో అందుకని మనం సేవించుకునేటప్పుడు అవన్నీ కూడా మనకి ఉండాలి. ఈ వయసులో మీరు అసలు చక్కగా అలా కంఠస్థం చేసి ఇక్కడ మీరు ఏంటంటే అటు ఇటు వెళ్ళిన తడబాటు తప్ప మీరు రాలేదు అన్నది కాదు ఇక్కడ పాయింట్. సో చక్కగా కంఠస్థం చక్కగా చేశారమ్మా, చాలా బాగుంది. జై శ్రీమన్నారాయణ. అరుణా తడకమల్ల గారు. ఓం అస్మద్ గురుభ్యో నమః. దాసోహం స్వామి. నా పేరు తడకమళ్ళ అరుణ, సూర్యాపేట. నేను 3 సంవత్సరాల నుండి ఆచార్య పరంపరలో ఉన్న స్వామి. ఓం అస్మద్ గురుభ్యో నమః. ஆஜியஜ சங்கும் வில்லுமெஜ திசைவாஜேய தண்டும் வாழுமெஜ அண்டும் மோஜியஜ முடிபாதமெஜ அப்பனு ஊஜேஜ உலகம் கொண்டவாரே. ஆஜியஜ சங்கும் வில்லுமெஜ திசைவாஜேய தண்டும் வாழுமெஜ అండం మోజేజ ముడిపాతమెజ అప్పను పూజేజ ఉలకం కొండవారే. ఆరుమలైకు ఎదురందోడుములి అరువోరు శూలాయ్ మలైతే ఎక్కుములి కడలు మారుషు జంతు అజయ్ కింద్రవులి అప్పను చారుపడ అమృతం కొండనాండ్రే. నాండ్రిలా ఏజమన్నం తానత్తవే பின்னம் நாண்டிலா ஏஜுமலை தானத்தவே பின்னம் நாண்டிலா ஏஜு கடல் தானத்தவே அப்பன் ஊன்றிடந்து ஏத்தில் கொண்டனாரே. நாலுமிஜ நில நீருமிஜ விண்ணும் கோளுமிஜ எருகாலுமிஜ மலை தாளுமிஜ சுடர் தானுமிஜ அப்பன் ஊஜேஜ உலகம் உண்டவூனே. ஊனுடை மல்லர் சதரந்தவலி மன்னடானுடை சேனை நடுங்குமொழி விண்ணுடேனுடை தேவர் வெளிப்பட்டவொலி அப்பன் கானுடை பாரதம் கயரை பொஜித்தே புஜித்துமலிந்த புனிஷெக்கரில் வாந்திஷை சூஜி முஜிந்து உதிரப்புனல மலைக்கு திபிலிந்த சிங்கமொத்ததால் அப்பனாஜு தேர் செய்து அசுரரை கொல்லுமாறே. மாறு நிறைக்கு இறக்கும் శరంగల్ இனநூறு பிலம் மலை போர் குரலா கரலாடு மடுத்து உதிரப்புனல அப்பன் நீரு படா இலங்கை செத்த நேரே. நேரு செறிந்தான் கொஜு கோஜு கொண்டான் பின்னும் நேரு செறிந்தான் எயிரு மணலோன் பின்னும் நேரு செறிந்தான் முக்கன் மூர்த்தி கண்டீன் அப்பன் நேரு செறிவானன் திண்டோல் கொண்டவன்றே. அன்று மன்றிருகால் விண்மலை முதல் அன்று சுடர் இரண்டு பிறவும் பின்னும் அன்று மழையை தேவுமத்தம் அப்பன் அன்று முதல் உலகம் செய்ததுமே. மெய் நிறை கீழ் புகா மாபுரலா சுரைவாய் நிறை நீர் பிறலொச்சரியா இணையானிடை பாடி அங்கே ஒடுங்கா அப்பன் தீமிஜை காத்து குன்றமெடுத்தானே. குன்றமெடுத்த பிரான்
அடியாரோடும் ஒன்னி நின்னா செடகோபனுரை செயல் நன்னிப்புனைந்தா ஓராயிரத்தொழிவை வெண்ணி தரும் பத்தும் மேவி கற்பார்க்கே குன்றமெடுத்த பிரான் அடியாரோடும் ஒன்னி நின்னா செடகோபனுரை செயல் நன்னிப்புனைந்தா ஓராயிரத்தொழிவை வெண்ணி தரும் பத்தும் மேவி கற்பார்க்கே நம்மாழ்వార్ దివ్య తిరువడిகளே శరణం. స్వామి మేము ఎప్పటి నుండో తిరువాయముడి సేవాకాలం చేస్తున్నా కూడా అసలు ఒక్కసారి కూడా ఒక దశకం అన్న కంఠస్థం చేయాలన్న ఆలోచన రాలేదు స్వామి. ప్రతి పత్తుకు లాస్ట్ 11వ పాసురం ఈ 1000లో ఈ 10 అని అంటారు అని పెద్దలు సెలవిస్తుండ్రు కదా స్వామి. అట్లనే ఈ 10 నమ్మాళ్ళ వాళ్ళకు అంకితం చేసినాం స్వామి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇన్ని రోజుల నుండి సేవాకాలం చేస్తున్నా ఒక దశకం అన్నా కంఠస్థం వచ్చింది అన్న తృప్తి చాలా బాగుంది స్వామి. ధన్యవాదాలు, మీకు అనేక ధన్యవాదాలు స్వామి. మమ్మల్ని ఇట్లా ప్రోత్సహించి కంఠస్థం చేయాలని ఆలోచన చేసినందుకు ధన్యవాదాలు స్వామి. జై శ్రీ. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. మాధవి చక్రం గారు. జై శ్రీమన్న దాసోహం అడిగే దాసరాల పేరు మాధవి చకిలం, సూర్యాపేట. నేను ఇందులో ఆచార్య పరంపరలో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అవుతున్నది. పత్తుడే దశకం మొదటి పత్తుడే దశకం నుంచి జాయిన్ అయినాను. ఇది ఆచార్యంగా నేర్చుకోవడానికి పూర్తి స్ఫూర్తి మాత్రం ఆచార్య పరంపర సభ్యులు, ఆచార్య డీన్ గారు, మొత్తం ఆచార్య పరంపరకే ఇది. అస్మద్ గురుభ్యో నమః. ஆஜேஜா செங்கும் வெள்ளுமெஜா திசைவாஜேஜா தன்னும் வாழ்மெஜா அன்னம்மோஜேஜா முடி பாத்தமெஜா அப்பன் ஊஜேஜா உலகம் கொண்டவாரே. ஆஜேஜா செங்கும் வெள்ளுமெஜா திசைவாஜேஜா தன்னும் வாழ்மெஜா அன்னம்மோஜேஜா முடி பாத்தமெஜா அப்பன் ஊஜேஜா உலகம் கொண்டவாரே. ஆறு மலைக்கு எதிர்ந்தோல் மலை அர உருஷ்வை மலை தேக்கு மலி கடல் மாஷு அஜக்கொண்டவல்லி அப்பன் ஷார் பட அமுத கொண்டனான் ரே. நான் ரிலேஷ் மண்ணும் தாத்தவே பின்னும் நான் ரிலேஷ் கடல் தாத்தவே அப்பன் ஊன்றிருந்து இத்தில் கொண்ட நாளே. 4 மெஜா நீர் மெஜா விண்ணும் கோல் மெஜா எரி கால் மெஜா மலை தாள் மெஜா சிவர் தாள் மெஜா அப்பன் ஊஜேயா உலகம் உண்ட ஊனே. ஊனுடை மல்லர் தத்துவந்தவல்லி மன்னர் ஆணுடை சீனை நடுங்குமல்லி விண்ணுள் ஏகை தேவள் வெளிப்பட்டவல்லி அப்பங்காண்டை பாதம் கயிறு பொய்தே. போஷ் மணிந்தா புருஷக்கரையில் வாந்திசை சூஷ் மணிந்தா உத்தரப்பிரலா மலை கீஷ் விழுந்தா சிங்கமொத்தத்தால் அப்பன் ஆஸ்தூர் செய்து அசுரை கொல்லுமாறே. மாநிலைத்தோ இறக்கும் சிரங்கள் 200 பிணம் மலை போல் புரலா கடல் 6 மடத்து உத்தரப்புரல்லா அப்பன் நீர் பட இலங்கை செத்தனேரே. நேர் சேர்ந்தான் கோழி கோஷ் கொண்டான் பின்னும் நேர் சேர்ந்தான் எரியமல்லோன் பின்னும் நேர் சேர்ந்தான் முக்கள் மூர்த்திகள் நீர் அப்பன் நேசரி வாடால் தின்னோல் கொண்டவன்றே. அன்று மன்றி என்றா விண்டு முழுவதில் அன்று சுட 2 பின்னும் அன்று மயூத்து மொத்தம் அப்பா அன்று முதல் உலகம் செய்ததுமே. மேனிரைக்கு சுபகா மாப்புள்ளா சுனை வாய் நிற பிழச்சதையா இன ஆண்டை பாடி அங்கே ஒழுங்க அப்பன் தீமையை காத்து குன்றமெடுத்தானே. குன்றமெடுத்த பிறான் அடியாரோடும் ஒன்று நின்னா சட கோபுர செயல் நன்னி புனைந்த 1000 வென்று தரும் 10 மெய் கற்பார்க்கே. குன்றமெடுத்த பிறான் அடியாரோடும் ஒன்று நின்னாசட கோபுர செயல் நன்றி புனைந்த 1000 வென்று தரும் 10 மெய் கற்பார்க்கே. நம்மாழ்వార్ దివ్య తిరుగలే శరణం. జై శ్రీమన్నారాయణ. స్వామి చాలా 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 ధన్యవాదాలు. మీకు నేను ఎంత చెప్పినా ధన్యవాదాలు. నా మనసు తీరదు. స్వామి మీ దయ. అట్లనే నాకు నూతనం నాకు దర్శనం వచ్చింది అడిగే, అది కూడా మీ మంగళాసనంతో చెప్పగలిగే స్థితి నాకు రానియండి అయ్యా. అభ్యాసం తప్పకుండా చేస్తే అదే మనకి ఇస్తుందండి. గీతారాణి గారు, ఆఖరిగా గీతారాణి గారు. అడియన్ గీతారాణి రామానుజదాస్ స్వామి. మా ఊరు విజయవాడ. ఆచార్య పరంపరలో చేరి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుందండి. మొదలు పెట్టండి. ஆஜேஜா செங்கும் வில்லு மெஜா திசைவாஜேஜா தன்னும் வாழு மெஜா அன்னம் மோஜேஜா முடிபாத மெஜா அப்பன் ஊஜேஜா உலகம் கொண்ட வாரே. ஆஜேஜா செங்கும் வில்லு மெஜா திசைவாஜேஜா தன்னும் வாழு மெஜா அன்னம் மோஜேஜா முடிபாத மெஜா அப்பன் ஊஜேஜா உலகம் கொண்ட வாரே. 6 மலைக்கு எதிர்ந்தோடு மொழி அரபூறு சொலாய் மலை தேக்குமலி கடல் மாறு சுழந்ததே கிண்ணவலி அப்பன் சார் படா முதம் கொண்ட நானே. நான் நிலையே மண்ணும் தானத்துவே பின்னும் நான் நிலையே மலை தானத்துவே
பின்னும் நான் இளைய கடல் தானத்துவே அப்பனும் நெடுந்தைத்தல் கொண்ட நாளே நாடு மெஜா நெருநீரு மெஜா விண்ணங்கோழி மெஜா எரிகாலு மெஜா மலை தாழு மெஜா சுடர்த்தானு மெஜா அப்பன் ஊஜி மெஜா உலகம் கொண்ட ஊனே ஊன் உடைய மல்ல கதரந்தொழி மன்னர் ஆண்டே சேனை நடுங்கோழி விண்ணுள் ஏன் உடைய தேவர் வெள்ளி பட்டவழி அப்பன் காண்டே பாரதம் கயிறே போஸ்து மெலிந்த புன்செக்கரில் வாஞ்சிசே சூழ்நிழந்து திறப்புள்ள மலை கீச்சு பிளந்த செங்கம் முத்துதால் அப்பன் ஆசீர் செய்து அசுரரை கொல்லு மார் நிறை திரைக்கும் சரங்கள் இதன் நீரு பெணும் மலை போல் பொருளா கடல் ஆறு மறுத்து திறப்புள்ள அப்பன் நீர் பட இலங்கை செத்த நேர் செருந்தான் பொடிப்போஜ் கொண்டான் பின்னும் நேர் செருந்தான் எரி மன்னோன் பின்னும் நேர் செருந்தான் முக்கள் மூத்து கண்டீர் அப்பன் நேர் சேர்வானும் திண்டோல் கொண்ட அண்ணே அண்ணு மண்ணு நீரெருகால் வெண்மலை முதல் அண்ணு சுடர் இரண்டு பெறவும் பின்னும் அண்ணு மஜ உயர்த்தேவு மொத்தம் அப்பன் அண்ணு முதல் ஒழுகும் செய்ததுமே மெய் நிறை கீழ் போகா மாபுரளா சுனை வாய் நிறை நீர் பிழிதிச்சொரியா இடம் ஆண்டே பாடி அங்கே ஒடுங்க அப்பன் திமிரே காத்து கொன்னமெடுத்த பிரான் அடியாரோடும் ஒன்னி நின்ன சடகோபன் உரை செயல் நன்னி புனைந்தா ஓர் 1000 வெண்ணி தரும் பத்தும் மேவி கற்பாக்கே கொன்னமெடுத்த பிரான் அடியாரோடும் ஒன்னி நின்னா சடகோபன் உரை செயல் நன்னி புனைந்தா ஓர் 1000 வெண்ணி தரும் பத்தும் மேவி கற்பார்க்கே நம்மாழ்வார் దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ స్వామి. ఈ వందే భారత్ అనేది ఇలా స్టేషన్ మీదకి వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంది స్పీడ్ గా. అలాగా మీరు చక్కమని వెళ్ళిపోయిందండి. బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా చక్కగా ప్రయత్నించారు. ఇందాక మరి ఇద్దరు ఇచ్చారు మరి పేర్లు, వనజాయరబల్లి, త్రివేణి శాకమరి గారు. వనజాయరబల్లి, త్రివేణి శాకమరి హ్యాండ్ రైస్ చేశారు. తప్పులు పోతాయి స్వామి, చెప్పలేను. ఏమండి? తప్పులు పోతాయి స్వామి, చెప్పలేను. వచ్చినట్టు అనిపిస్తుంది కానీ స్వామి ఏమో తడబడుతుంది, భయంగా ఉంది. సరే, వరద ఎర్రబల్లి గారు. సమ్మర్ క్యాంప్కి వెళ్ళినట్టుంది స్వామి. సరేనండి, ధన్యవాదాలు. చక్కగా ఒక మంచి కార్యక్రమం చేశారు, అనుకున్నట్టుగా పేర్లు ఇచ్చినట్టుగా చక్కగా. అలాగే ఇక్కడ అనర్గళంగా సేవించారు, చూడకుండా కండస్థం చక్కగానే చేశారు, బాగుందండి. ఈ చిత్రం ఏంటంటే 11 సార్లు సేవించాలని చెప్పి మనం పెట్టుకున్నాం ప్రతి రోజున. ఇవాళ 11 మంది సేవించారు, విశేషం. సో ఇంకోసారి ఎక్కువ కూడా సేవించవచ్చు, కానీ 10 అవ్వలేదు. 10 అయితే దాసులు సేవించాల్సి వచ్చింది మళ్ళీ. సో అందుకని మాకు శ్రమ లేకుండా చక్కగా చేశారు, బాగుంది. అందరికీ కూడా ధన్యవాదాలు. ఒకసారి మనం ఆచార్యుల వారికి ఒకసారి మీది మ్యూట్ చేసుకున్నాం, అది ఏదో వస్తుంది. మళ్ళీ ఒకసారి మనం ఆచార్యుల వారికి అందరికీ కూడా సభ్యులకి, గోష్ఠి అందరి సభ్యులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మనం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతోటి ఇప్పటికైంది. మామూలుగా ఈ రోజున 39వ రోజున వినూత్నంగా మన కంఠస్థం చేసిన వాళ్ళ చేత మనం పారాయణం చేయించడం, అనుకోకుండా చక్కగా 11 మంది సేవించడం. వాళ్ళు తమ స్పందనను ముందుగానే తెలియజేశారు మనకి, ఏ విధంగా చక్కగా వాళ్ళకి ఇది ఉపయోగపడింది, ఆచార్యుల వారి కృషి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం మన స్పందన అనేది, అంటే వీళ్ళు సేవించారు కాబట్టి వీళ్ళు ఏ విధంగా సేవించారు ఏంటి అని మన ఆనందాన్ని మిగిలిన వాళ్ళైన మనం అది పంచుకుందాం. హ్యాండ్స్ రేస్ చేయండి షర్మిల గారు. అరే దాసోహం స్వామి, ఎప్పుడెప్పుడు ఈ అవకాశం ఇస్తారని దాని నుంచి ఎదురు చూస్తానే ఉన్నాను. నాన్నగారు ఆచార్య తిరువడి చేరటం వల్ల నేను ఈ కంఠస్థ ప్రక్రియలో చేయడానికి కుదరలేదు స్వామి. దాని నుంచి అదే బాధ అనిపిస్తోంది. కానీ ఇంతమంది సభ్యుల్లో నేను కూడా ఒకదాన్ని కాలేకపోయానని ఒక బాధ ఉంది. అడిగింది తినాలి స్వామి. 5.5 సంవత్సరాల నుంచి ఆచార్య పరంపరలోనే కొనసాగుతూ ఉన్నాను. అన్ని గ్రంథాలు అమ్మగారు చెప్పినవి అన్ని విన్నాను. అభ్యాసం క్లాస్ లో 3 years బ్యాక్ జాయిన్ అయ్యాను స్వామి. అక్కడి నుంచి ప్రబంధాలు సేవించేటప్పుడు ప్రబంధాలు కానీ, శ్రీపస్తుతిమాలలో కానీ ఏదైనా సరే మనం ఏది సేవిస్తామో 2 గంటలు కూర్చొని వాటన్నింటిలో దోషాలు లేకుండా అనర్గళంగా సేవించడం అయితే దాసరాలకు వచ్చింది స్వామి. అదంతా మాత్రం మన ఆచార్య పరంపర అభ్యాసం
సభ్యుల కృషి, తర్వాత దేవరవారు ఏది మాకు ఇది సేవించాలి మనం అని అంటే అదంతా మేమందరం తప్పకుండా పాటించడం వల్ల ఇలా అనర్గళంగా సేవించడానికి నాకు అవకాశం దొరికింది. ఇది ఒక్కటే ఆజీజానే ఇందులో ఇంత మందిలో మనం లేకపోవడం అనేది లేదండి, ఇంత మందిలోనే ఉన్నామండి మనం. ఉన్నాం, వింటున్నాం, కానీ ఒక 11లో ఇంకొక 12 అయితే బాగుండేది. వాళ్ళకి ఒకటి ఏంటంటే ఒక చిన్న గీత తేడా అంతేనండి, ఏం లేదు. అవును స్వామి. ఒకసారి మనకి మనం వెనకాతలో చూసుకుని ఎంతవరకు ఏంటి అనేది చేసుకోగలిగితే సగం మటుకు సేవించగలుగుతాను స్వామి చూడకుండానే. ఇంకొకటి ఏంటంటే మధ్యలో మిస్ అవుతాను. మనందరం సరదాగా ఏదైనా ఒక పరుగు బంధంలో పాల్గొన్నప్పుడు అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ లో వచ్చిన వాళ్ళు కూడా మన వాళ్ళే అవుతారు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండరు. సో అదొక ఆనందం మనకి. సో మనం కూడా ముందు చేద్దామండి. ఒక్కొక్క కారణం ఉంటుంది చేయకపోవడానికి. ఈ రోజు దాసు కూడా కంఠస్థ ప్రక్రియలో పాల్గొనకపోవడానికి ఏంటంటే చూసి అనర్గళంగా సేవించగలం, కానీ అది చూడకుండా ఎంతవరకు వచ్చింది అన్న ప్రయత్నం చేయకపోవడమేనండి కేవలం. అందుకని అరుణావులందరి గారు అరుణావులందరి స్వామి, జయశ్రీమణ స్వామి. నేను జాయిన్ 2 సంవత్సరాలు అవుతుంది. మీరు అన్నట్టుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్ని రోజుల నుంచి యాజీయజలో అంటే చదవడానికి 11 సార్లు చదవలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా విన్నాను స్వామి. మా అత్తగారికి కొంచెం ఆరోగ్యం బాగాలేక అటు ఇటు తిరగడం ప్రయాణం అయింది. మా సూర్యాపేట నుంచి మా అరుణమ్మ తడకమల్లి అరుణమ్మ గారు, చెకిలం మాధవి గారు సేవిస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. మాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు స్వామి. మీరు అందరు సేవిస్తుంటే మీరు సేవించినట్టుగా మేము ఆనందాన్ని పొందుతున్నాం స్వామి. జై శ్రీమన్నారాయణ. రమణీయ గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. అందరూ ఎంత చక్కగా చెప్పారు, అందులో మేము పాల్గొలేకపోయాము అనేసి ఎక్కడో భయం స్వామి, చెప్పలేము, తడబడిపోతాం, అందరూ నవ్వుతారు అనే సిగ్గుతో సగం మేము ముందుకు రాలేకపోతున్నాం. కానీ అభ్యాసం క్లాసుల నుంచి చాలా మట్టు చూసి చదవడం నేర్చుకోగలుగుతున్నాం స్వామి. అమ్మగారి ఆశీస్సులు ఎప్పుడూ మాకు ఉండాలి. మేము కూడా ఇక మీద ఏదైనా అయితే ప్రయత్నిద్దాం, తప్పైతే అయ్యింది అని ఒక నిర్ణయం తీసుకోగలనుకుంటున్నాం స్వామి. ముందుకు నడవగలిగే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతా ఆచార్యుల వారే చూసుకుంటారు. మనకి ఇలా సిగ్గుపడవలసిన అవసరం ఏం లేదండి. మన ప్రయత్నాలు చేసుకోవడం చక్కగా మనం చేసి మనం చక్కగా ప్రయత్నం చేసి ఒకవేళ చేయలేకపోయినా కూడా ఆ ప్రయత్న దిశగా మనం చేసాం కాబట్టి చూసి అనర్గళంగా సేవించేది వచ్చేస్తుందండి మనకి. ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కి కనుక ఎంత మనం ప్రిపేర్ అయితే అవి వచ్చినా రాకపోయినా దాని కిందవి ఎంత ఈజీగా వచ్చేస్తాయో ఎగ్జామ్స్ కి మనకి, అలాగా ఇది కూడా చూసి అనర్గళంగా సేవించడం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కరుణ గారు. అడియన్ దాసోహం స్వామి. నేను ఏలూరులో రామాయణ పారాయణం పెడతాం వల్ల 27 రోజులు అక్కడికి వెళ్ళటం వల్ల ఆచార పరంపరకు రాలేకపోయాను స్వామి. స్వామి ఫస్ట్ లో దేవరవారు తిరుపావ సేవించడంలో దాసి కూడా ఉంటే ఒకసారి సేవించమని తప్పులుంటే నాకు శోభ గారిని అప్పచెప్పి తప్పులన్నీ దిద్దిచ్చారు స్వామి. అప్పట్లో పాల్గొంటే అడియని కూడా ప్రైజ్ వచ్చింది స్వామి, సెకండ్ ప్రైజ్ తిరుపావైకి. ఇప్పుడు కూడా ఉంటే ఇదైనా వచ్చేది నోటి కనిపించింది, పారాయణం వల్ల రాలేకపోయాను. దేవరవారు కోయిల తిరువామిడి పెడతా అన్నారు కదా, అందులోకి ఏ ఆటంకాలు లేకుండా తప్పకుండానండి. అది మనం కంఠస్థాలు కాదు, ప్రతిదీ కంఠస్థానం కాదు, కానీ అనర్గళంగా సేవించే స్థితికి మాత్రం మనం తప్పకుండా చేరుకుంటాం. స్వామి అప్పచెప్తే తప్పులు తెలుస్తాయి స్వామి. మేము పుస్తకంలో చదువుకుంటూ వచ్చేసినాయి అనుకుంటున్నాం, కానీ పెద్దల ముందు చదివితే ఏదైనా వాళ్ళ తప్పులు చెప్పి వాళ్ళని అప్పగిస్తే ఇంకా దిద్దుబాటు అవుతాం అనిపించింది. ఇలాగా చేయటం వల్ల విజయలక్ష్మి మామిడి గారు. విజయలక్ష్మి మామిడి. దాసోహం స్వామి, మేము ఈ అభ్యాసం క్లాసులోని ఈ ఆచార పరంపరలోని జాయిన్ అయిన దగ్గర నుంచి మేము ఏదైనా చదువుతున్నామంటే ఈ అభ్యాసం క్లాసు ఈ ఆచార పరంపర వల్లనే మేము అన్ని తెలుసుకుంటున్నాం స్వామి. అంత ముందు ఏమీ తెలియదు స్వామి. సమాశ్రయణాలు అయ్యామంతే, ఏమి చదవాలో కూడా మాకు తెలిసేది కాదు, ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు అన్ని నేర్చుకుంటున్నాం స్వామి. మీ ఆచార పరంపర వలన అభ్యాసం క్లాసులోని అన్ని బాగా చదువుకుని మేము అన్ని తెలుసుకోగలుగుతున్నాం స్వామి. అమ్మగారు కూడా చాలా విషయాలు మాకు ఎన్నో చేస్తున్నారు, ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం స్వామి. మీ అనేక దాసోహాలు స్వామి. బాగుందండి. మంజులు గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. మన ఆచార పరంపరలో నేను జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అవుతోంది స్వామి. అసలు నాకు కూడా ఏమీ ఐడియా లేదు, ఈ తిరువాయిమొഴി ఇలాంటి నాలాయ దివ్య ప్రబంధాలు ఉన్నాయని తెలుసు, కానీ ఇలా నేర్చుకోగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ అయితే ఏమీ లేదు స్వామి. మా ఆచార పరంపరలో జాయిన్ అయిన తర్వాత అమ్మగారు చెప్పడం వినడం, అప్పలాచార స్వామి వారు ఏమో సంత పద్ధతిలో నేర్పించడం, ఇవన్నీ నేర్చుకున్నాక అసలు
సేవించగలుగుతానా లేదా ఎప్పుడైనా ఈ జీవితంలో అని చెప్పేసి అనుకున్న దాన్ని ఇలా సేవించగలుగుతున్నాను అంటే మన అభ్యాసం కృషే స్వామి ఇదంతాను. ఇప్పుడు ఆ సేవించాలని కంఠస్థం చేయాలని కోరిక అయితే ఉంది, కానీ ఇంట్లో కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల అది కుదరటం లేదు. కనీసం అనర్గళంగా సేవించడానికైనా ప్రయత్నం చేయగలుగుతున్నాం కదా. వినికిడే స్వామి. ఎప్పుడు ఇది ఆన్ చేసుకుని వీడియో ఆన్ చేసుకుని క్లాస్ లో ముందర కూర్చుందామంటే ఎప్పుడు కుదరదు స్వామి. మార్నింగ్ బిజీగా ఉంటుంది చాలా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం వల్ల కొద్దిగా పని ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వినడమే స్వామి. 1/2 అవర్ అయినా 1 అవర్ అయినా ఎంతసేపు అయినా వింటూ విని ఎప్పుడో నాకు వీలు కుదిరినప్పుడు 15 గంట అరగంట ప్రాక్టీస్ చేసుకోవడం వల్లే ఈ మాత్రం అయినా సేవించగలుగుతున్నానని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. కానీ అదే కంఠస్థం చేయాలన్న ఎంత కోరికున్నా వస్తాయండి. మనం రోజు సేవించుకుంటూ వెళ్తూ ఉంటే అవే వస్తాయి, మనకేం పర్వాలేదు. అదేనండి స్వామి. అట్లీస్ట్ వినడం అయినా వినికిడైతోనే ఇంకా బాగా వస్తుందని చెప్పేసి అందరూ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా స్వామి. అదే పద్ధతి ఫాలో అవుతున్నాను. మీరందరూ సేవిస్తూ ఉంటే విని ఇంతవరకు వచ్చిందని చెప్పేసి స్వామి. అంటే మనం ప్రతిదీ కూడా పాజిటివ్ గా తీసుకోవాలి మనం. అదే స్వామి. ఇప్పుడు అంటే సరదాగా మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు కంఠస్థం వచ్చిన వాళ్ళు ఈ క్షణం తర్వాత నుంచి మళ్ళీ ఆయుజ సేవిస్తారో లేదో తెలియదు. అంటే కంఠస్థం వచ్చేసింది కదా, వేరే దశకాలకు వెళ్ళిపోతారు. కానీ కంఠస్థం రాని మనం అయ్యో కంఠస్థం రావాలి అని చెప్పి రోజు సేవిస్తాం. అవును స్వామి. సేవించడానికి కాదు, మామూలుగా చెప్తున్నాం మనం అనుకునేది. ఆ విధంగా మనకి ఎక్కువ అవకాశం ఉంది, నిత్యం సేవించే అవకాశం మనకి ఎక్కువ ఉందమ్మా. ఏం పర్వాలేదు. అవును స్వామి. హేమమాలిని గారు. ధన్యవాదాలు స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దాసోహం సభ్యులందరికీ దాసోహం, దేవరి వారికి దాసోహం, అమ్మగారికి దాసోహం. నేను ఇక్కడ చేరి 2.5 ఏళ్ళు అవుతుంది స్వామి సుమారుగా. ఎంత ఆనందంగా ఉంటుందంటే వింటున్నంతసేపు మహదానందంగా ఉంటుంది నాకు. ఈ రేపటితోటి 40 రోజులు అయిపోతాయంటే ఎప్పటి నుంచి దిగులుగా ఉంది. అయ్యో అందరితో కలిసి చక్కగా ఇన్నిసార్లు చదివామే, మళ్ళీ ఇన్నిసార్లు చదవలేమే అని ఇప్పటి నుంచి అనిపిస్తుంది స్వామి. మీరు కోయిల తిరువాయి మరి చేస్తున్నారు కదా, ఎదురు చూస్తూ ఉంటాం స్వామి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదే సర్వార్థం శ్రీ సట్కోపవంగమయం లాగా అమ్మగారికి ఆరోగ్యంతో పాటు మా అందరి ఆరోగ్యం కూడా బాగుండాలి, సభ్యులందరూ ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటూ మళ్ళీ మాకు కూడా ఆరోగ్యం బాగుపడుతుందని అంత ఆశగా చదివేశాం స్వామి. దాసోహం ఇంత మంచి అద్భుతమైన అవకాశం మీరు మా అందరికీ ఇచ్చినందుకు అనేక కృతజ్ఞతలు స్వామి. అమ్మగారికి, ఆ స్వామివారికి, అప్పలాచార్య స్వామి వారికి అందరికీ అనేక కృతజ్ఞతలు స్వామి. విజయలమంచిలి గారు. దాసోహం స్వామి. మేము సేవించలేకపోయినా సేవించిన వాళ్ళని చూసి చాలా సంతోషించాం స్వామి. ఈ 40 రోజులు ఇలా సేవించుకోవటం అందరం కలిసి చాలా సంతోషం. నాకు మొదటి పాసలో ఒకటి వచ్చింది స్వామి. పగలు రాత్రి ఎప్పుడు అదే ప్రాక్టీస్ చేసుకుంటున్నా స్వామి. వేరే దానికోసం నేను ప్రయత్నం చేయలేదు. సంతోషం స్వామి, చాలా సంతోషం. అలా చూసి సంతోషించే వాళ్ళల్లో మీ వరుసలో నేను ఉన్నానండి, పక్కనే ఉన్నాను, మీ పక్కనే నేను. అది మేము కూడా ఉన్నాం స్వామి, మేము కూడా అదే వరుసలో ఉన్నాము. జయశ్రీ స్వామి. దాసోహం స్వామి. ఈ 40 రోజుల ప్రోగ్రామ్ మీరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది స్వామి. బాబాయ్తో సేవించడం రోజు పాల్గొంటున్నాను స్వామి. చూడకుండా కూడా వచ్చింది కానీ రికార్డ్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం కంపల్సరీ నేర్చుకొని సేవిస్తాను. ఈ బ్యాహార్డింగ్ ప్రోగ్రామ్ అనేది నిజంగా చాలా యూజ్ అయింది. మన మెమరీ పవర్ పెరిగింది. వేరే గురించి ఆలోచించకుండా దీని గురించి మనం కాన్సన్ట్రేషన్ పెరిగింది. చాలా ఆనందంగా ఉంది. అమ్మగారి కోసం, మన గోష్ఠి వాళ్ళ కోసం, అందరి కోసం మీరు చేసే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంది. మాకు అమితమైన ఆనందం ఏంటంటే కుటుంబ సభ్యులు కలిసి సేవిస్తే బాగుంటుందన్న ప్రోగ్రామ్ లో మీరు శ్రీకర్ తోటి, మీ అబ్బాయి తోటి సేవించడం అనేది యువతను ముందుకు తీసుకొస్తున్నారు మీరు ప్రోత్సహిస్తూ. చాలా బాగుందండి. ఇందిరాదేవి గారు. జై శ్రీనారాయణ స్వామి. నేను మన గోష్ఠిలో జాయిన్ అయ్యి 23 మే అనుకుంటా స్వామి. ఫస్ట్ నుంచి అమ్మగారు ప్రవచనం ఫస్ట్ నుంచి ఉన్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది స్వామి. అసలు మేము ఈ గ్రంథం ఎక్కడో ఎవరి ద్వారానో కొంచెం వినటానికి ఏంటంటే మళ్ళీ మనకు అలాంటి అవకాశం దొరుకుతుందని చాలా తపనుండేది స్వామి. అసలు ఆ బుక్స్ ఎలా ఉంటాయో, ఆ లోపల ఎలా పద్యాలు ఎలా ఉంటాయో మాకు ఏం తెలియదు. ఆ తర్వాత ఒక గోష్ఠి జరుగుతున్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు 41 సార్లు
ప్రవచనం చేసి ఒక గోష్ఠి పెట్టుకున్నారు. అక్కడికి స్వామివారు కూడా వచ్చారు సంజీవయ్య కాలనీలో. నాకు తెలియదు, ఆటో తీసుకుని వెళ్ళిపోయాను స్వామి. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు ఒక్కసారి బుక్స్ చూపిస్తారేమో అని చాలా తొంగి చూసినా కూడా నాకు ఆ బుక్స్ అక్కడ దొరకలేదు, చూడలేదు కూడా. నేను ఆ కాంక్ష మనసులో ఉండి అసలు ఎలా జాయిన్ అయ్యానో ఒక ఫ్రెండ్ ద్వారా, వనజ గారి ద్వారా నేను ఈ గోష్ఠిలోకి రావడం. అప్పటి నుంచి అసలు ఈ పదాలు అనేది ఒక వృత్తి అన్నమాట. మనం ఇంత అనుభవపూర్వకంగా మేము ఆస్వాదిస్తున్నామంటే, ఇంత అసలు ఈ అక్షరాలు ఇవన్నీ కూడా చదవడం అనేది ఉత్తర అప్పలాచార్య స్వామి వారితో మేము అణువణు ప్రతి అక్షరం వారితో చెప్పించుకొని అరే మాకు వచ్చేసింది అనుకున్న తర్వాత మేము చదువుతుండంటే వెనకాల మీరుండి అమ్మ ఇక్కడ కొమ్ము, ఇక్కడ పళ్ళు, ఇక్కడ గుడి ఇవన్నీ చెప్తానన్నారే, మనం ఏదో వచ్చేసింది అనుకుంటున్నాం, చూడు ఎన్ని తప్పులు చదువుతున్నాం అని మళ్ళీ రికగ్నైజ్ చేసుకొని చదవడం అనేది మాకు చాలా బాగుంది స్వామి. మన ఈ గోష్ఠి ఎంత అభివృద్ధి చెందాలి అంటే చెందుతుంది. ఇందులో మేము ఉండటం మా అదృష్టం ఈ జన్మకి. చాలా చాలా సంతోషం స్వామి. ఇది నేను 11 సార్లు సేవించుకోవటానికి కారణం కొన్ని ఫ్యామిలీలో అంటే కొంచెం పనులు ఉన్నాయి. నేను ఎక్కడుంటానో ఆ టైంకి తెలియదు అన్నట్టుగా పేరు ఇవ్వలేదు స్వామి. ప్రతిరోజు నేను అటెండ్ అయ్యాను, అన్ని సేవించుకుంటానే ఉన్నాను బ్యాక్గ్రౌండ్ లో. జై శ్రీమన్నారాయణ స్వామి. జయ శ్రీమన్నారాయణ. శ్రీలక్ష్మి చెన్నగిరి గారు. అడియన్ దాసం స్వామి. అడియన్ ఈ గోష్లో మన గోష్లో చేరి 3 సంవత్సరాల పైన అయింది స్వామి. అంతకు ముందు నాకు అంతగా ఏమి రాదు స్వామి. ఆ గోష్ఠి వారితో సేవించినా నాకు దోషాలు వచ్చాయి. ఈ గోష్లో మన గోష్లో చేరిన తర్వాత అప్పలాచార్య స్వామి సంత చెప్పించడం, మీరు బాగా అభ్యాసం చేయించి ఇప్పటికీ కూడా నాకు అక్కడ నొక్కాలి, ఇక్కడ ఒత్తు పలకాలని ఇప్పటికీ కూడా దేవరవారు నాకు చెప్తూనే ఉంటారు. చాలా సంతోషం స్వామి. కాకపోతే మిగిలిన ప్రబంధాలు కూడా నేర్చుకోవాలి అని ఉంది, కానీ సంతగా అది ఎప్పుడుగవుతుందో మరి ఆచార్య కటాక్షం ఎప్పుడో తెలియదు. చాలా ఆనందంగా ఉంది స్వామి ఈ గోష్ఠిలో చేరినందుకు. అది పూర్వజన్మ పుణ్యఫలమే అనుకుంటాను ఆచార్య కటాక్షమే అని. అమ్మగారికి ఆరోగ్యం బాగుండాలని ఈ 40 రోజులు చేసిన 39 రోజులు ఈ రోజుకి ఈ చేసిన ప్రయత్నం చాలా చాలా బాగుంది స్వామి. ఎప్పుడు మీరు ఏదో ఒకటి కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, అది చాలా భోగ్యంగా ఉంటాయి. రేపు కోయిల తిరువాయిముజి కూడా బాగా సేవించగలగాలి అని ప్రార్థన. బాగుందండి. ఇప్పుడు మనం మొదలు పెట్టాం కదా ఆల్రెడీ. మిగిలిన ప్రబంధాలు కూడా మనం నెమ్మదిగా మొదలు పెట్టాం అన్ని ఒకసారి. கண்ணன் தாமம் வணக்கம் செட்டி நேராட்டம் పూజలు కాపడాలు శనియంగ్ అమల్నాథ్ పేరు వారణమాయరం వన్నమాడింగల్ అసలు మొత్తం తర్వాత ఇంకా ఇయ్యున్నాయి స్వామి. పెరి తిరుముడు ఉంది, వెళ్తాయండి అన్ని నెమ్మదిగా వెళ్ళాలి. మన ఆచార్య పరంపర గోష్ఠి ఒకసారి మొత్తం 4000 సేవించేయడం అనేది కానీ సేవకాలం అన్ని కూడా 4000 వరకు అభ్యాస రీతిలోనే ఇలా వెళ్ళాలి. మనం ఎన్నేళ్ళైనా స్వామి దాసరాల కోరిక కూడా అలాగే వెళ్తాం, కంగారు ఏం పడక్కర్లేదండి. మనం స్వామి సముద్రాన్ని చూస్తుంటే మనకి అవతల ఒడ్డు తీరం కనబడదండి మనకి. సేమ్ ప్రబంధాలు కూడా అంతే. అవి నెమ్మదిగా నెమ్మదిగా వెళ్తూ ఉంటే ఎప్పుడో ఒక రోజు మనం పూర్తి చేసుకుంటాం. అదంతా ఆచార్య కటాక్షం అవుతుంది మనకి. పద్మావతి గారు, వేములపల్లి పద్మావతి గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. మాకు 23లో స్వామి మీరు మెసేజ్ పెట్టారు, ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి అని. అంటే అప్పుడు మా అక్కకి తెలుసు స్వామి, నాకు కూడా ఈ ఆచార పరంపర గ్రూప్ అసలు తెలియదు. మా అక్క నా దగ్గర గౌరవ లేదు టైం లేదు, మన ఇద్దరం చేరాలి, అసలు మళ్ళా ఇటువంటి అవకాశం దొరకదు మనకి అని అంటే అప్పుడు చేరాం స్వామి. అంతకు ముందు అసలు దివ్య ప్రబంధాలు అంటే నాకు తెలియదు స్వామి. ఈ దీంట్లో చేరిన తర్వాత అంత అసలు దాని మీద అంత ఇంట్రెస్ట్, నేర్చుకోవాలి అనే ఇది బాగా, దానికి తగ్గట్టు మీ ప్రోత్సాహం స్వామి. మీరు ఎవరికైనా ఏదైనా పట్టుదలగా మీరు చెయ్యాలి, ఇట్లా నేర్చుకోండి అని చెప్పటం అది అందరికీ రాదు స్వామి. మీరు అంత పట్టుదల అన్నిటికంటే ముందు మీ ఓర్పు, మీ శ్రద్ధ, మీ పట్టుదల ఉండబట్టే ఇంతమందిని కూడా ఇంతవరకు రాగలిగాం స్వామి. లేకపోతే ఏదో నేర్చుకుంటున్నారులే, ఏదో చేస్తున్నారులే అనుకుంటే అందరం ఇట్లా ఉండేవాళ్ళం కాదు స్వామి. అసలు మేము జాబ్స్ చేస్తాం స్వామి. 96లో సమాసనాలు అయ్యాం మేము. జాబ్స్ చేస్తాం. మా అమ్మమ్మ వాళ్ళందరూ ఈ సంప్రదాయం స్వామి, వైష్ణవ సంప్రదాయం. మేము చౌదరీసం. అయితే వాళ్ళందరూ వాళ్ళని చూస్తాండి ఈ నిష్కానియమో ఇవన్నీ చూసి మాకు అమ్మో మనకి ఇవన్నీ కుదురుతాయి, అవన్నీ చేయగలుగుతామా అనుకుని
అట్లా భయపడేవాళ్ళు స్వామి. మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ అనేది ఎప్పుడు మీరు మా దారిలోకి రావాల్సిన వాళ్ళే, మీరు మేమంతా ఇట్లా ఉంటే మీరు వేరే దారిలోకి ఎందుకు వెళ్తారు అనేది స్వామి. అట్లానే ఈ దారిలోకి వచ్చాం కానీ స్వామి, మా అమ్మ వాళ్ళు దివ్య ప్రబంధాలు విన్నట్టు కానీ చెప్పినట్టు గుర్తులేదు కానీ స్వామి, వాళ్ళు బాగా సేవించుకున్నారు స్వామి అన్ని స్వామి గారి దగ్గర, పెద్ద స్వామి గారి దగ్గర. తర్వాత ఇప్పుడు మేము ఇది రావటం మా అమ్మ వాళ్ళు ఉంటే ఎంత సంతోషించేవారో మేము ఇవి నేర్చుకుంటే అని అనుకుంటాం స్వామి. నిజంగా ఇది ఒక అద్భుతం స్వామి. దివ్య ప్రబంధాలు అనేవి ఇట్లా నేర్చుకుంటాం అనేది మా కళ్ళ కూడా రాదు స్వామి. మీరు లేకపోతే, మన అమ్మగారు ప్రవచనాలు లేకపోతే మేము ఇది మాకు లైఫ్ లాంగ్ ఇట్లానే ఉండిపోయే వాళ్ళమేమో అనిపిస్తుంది స్వామి నిజంగాను. ఇప్పుడుకి నేను కోయిల తిరువమ్మజీ సార్ నుంచి చాలా గట్టిగా నేర్చుకోవాలి, బాగా కంఠస్థం చేయాలి, బాగా తరువుగా చదవాలి అన్నట్టే ఉంటున్నాను, ఎదురు చూస్తున్నాను స్వామి. ఇప్పుడు వరకు అంత శ్రద్ధ చూపించాను, కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనే అట్లాను జరిగింది కానీ స్వామి, ఇంక ఈసారి నుంచి మాత్రం ఏది నిర్లక్ష్యం చేయకుండాను, వేరే పని ఉందనుకోకుండా చెయ్యాలని మీ ఆశీర్వచనం, మా అమ్మగారు అప్పలాచార్య స్వామి గారి ఆశీర్వచనంతో కోయిల తిరువమ్మసి ఇంకా ఎన్నో నేర్చుకోవాలని ఉంది స్వామి. తప్పకుండా నేర్చుకుంటాను. బాగుందండి, చాలా చక్కగాను. అంటే ఏదైనా అవ్వచ్చండి, మనం ఎక్కడైనా ఏ కులంలోనే పుట్టి ఉండొచ్చు. ఇక్కడ అసలు మనకి ఆచార్య పరంపరలో ఇప్పటి వరకు నిజం చెప్పుకుంటున్నాం మనం, పెద్దలకు కానీ ఆచార్యులకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎవరు ఏ కులం కూడా తెలియదండి మనకు అసలు. అంతా కూడా మనకి అసలు ఇప్పుడు మీరు చెప్తేనే మనకి తెలిసేది, కానీ మామూలుగా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే గానీ ఇక్కడ అందరం కూడా మనం ఒకటే కులం ఉంది, అందరం ప్రపన్న కులం. ప్రపన్న కులం, తల ఎత్తని కర్షకులం అండి. ముందు మనం చక్కగాను అభ్యాసంలో తలవంచని శ్రామికులం, మనం కార్మికులం. లేదు స్వామి, బయట కొంతమందికి తెలియక వాళ్ళ పాపం తెలియక అంటారు, మీరు మీ గురువు గారు ఇదంతా ఏంటి నిష్ఠ నియమం ఇదంతా అది ఇది అని అంటూ ఉంటారు. వాళ్ళకి ఈ లైన్ లోకి రాలేదు కనుక అట్లా అంటారు స్వామి. అదేనండి, మనకి లేదండి ఇక్కడ, మనకి లేదు ఏ కులం, కష్టపడే మనం శ్రామికులం. అంతే ఇలాంటి కులాలతోటి మనం వెళ్తున్నాం. అవును స్వామి. బాగుందండి. శ్రీదేవి గారు. శ్రీదేవి చార్లి గారు. జయ శ్రీమన్నారాయణ స్వామి. అదే శ్రీదేవి గారు అంటే వేరేది అనుకొని నేను ఎత్తలేదు స్వామి, అంతేనా? నేనే స్వామి, నేనే. అమ్మగారి ఆరోగ్యం బాగుపడాలని చెప్పి మీకు చెప్పిన ఈ యజ్ఞం అనే ఈ తిరువైమూరులోని ఒక యజ్ఞంలా సాగింది స్వామి. మొత్తం 40 రోజులు కూడా 39 రోజులు ఒక యజ్ఞం అనేట్టే అంత నియమిషణలతో ఉన్నట్టుగా అనిపించింది మాకైతేను. అంత చక్కగా సేవించుకోవాలి అన్న పట్టుదల కూడా వచ్చి మేమందరం కూడా దీంట్లో జాయిన్ అయ్యాము. కాకపోతే చూడకుండా అనేటప్పటికీ ఎఫెక్ట్ కొంచెం పెట్టలేకపోయాను నేనైతేను, కొంచెం ఇంట్లోని పరిస్థితుల వల్ల. అంటే పరిస్థితులను కూడా ఏం లేవు స్వామి, బాగానే ఉంది అంతాను. కాకపోతే పెట్టలేదు అంతేను, ఎఫెక్ట్ పెట్టలేదు నేర్చుకోవాలి అని. ఈ 4 ఏళ్ళ మొత్తం కూడా అనర్గళంగా సేవించే భాగ్యం మాకు కలిగించాలని చెప్పేసి ఆ పెరుమాళని కోరుకుంటున్నాము. ఇంకా మీరు రోజు ప్రతిసారి చెప్తూ ఉంటారు 2 శ్లోకాలు నేర్చుకోండి అమ్మా తొందరగా వచ్చేస్తుందని చెప్పేసి. నిజంగా మీరు చెప్పినట్టు అంత ఎఫెక్ట్ పెడితే కనుక తప్పకుండా అనర్గళంగా వచ్చి చూడకుండా కూడా వచ్చే కెపాసిటీ 2 నేర్చుకోవటంలో ఉంది స్వామి. కాకపోతే ఆరోగ్య రీత్యాలు వీటి వల్ల మేము పెట్టలేకపోతున్నాం అంతేను. ఇది మాత్రం పెట్టింది మాత్రం చాలా బాగుంది స్వామి. అందరి ఆరోగ్యాలు బాగుపడటానికి దీనికి పెట్టింది ఒక యజ్ఞంలా జరిగిందని చెప్పి నా భావన స్వామి. జై శ్రీమన్నారాయణ. మనకి ఈ అభ్యాసాలు చేసుకోవడానికి టైం కనుక సరిపోతే ఎప్పుడైనాను ఇంట్లో పనుల ఒత్తిడి వల్ల కానీ అనారోగ్య సమస్యల వల్ల కానీ చక్కగా వాటిని రికార్డ్ చేసేసుకుని రిపీటెడ్ గా వింటుంటే ఆ వినడంలో కూడా చాలా వచ్చేస్తుందండి మనకి. ఆ వింటుంటే మనసు చదివేస్తూ ఉంటుంది. మనం అభ్యాసం చేసి ఉంటాం కదా, కాస్త కఠిన అభ్యాసం చేసే ఉంటాం, సో అనర్గళ స్థాయిలో ఉంటాం కాబట్టి అలాంటి సమయాల్లో ఎక్కువ వింటూ ఉంటే ఇంకా మరింత బాగా వెంటనే వచ్చేస్తాయండి. సుమిత్రాదేవి గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. స్వామి నాకు మాట్లాడడం సరిగా రాదు, నేను అందుకే ఎప్పుడు మాట్లాడలేదు. నా పేరు సుమిత్రాదేవి స్వామి. మేము హైదరాబాద్ అమీర్పేటలో ఉంటాము. నేను అసలు నేను అమ్మవారి చూడమని అమ్మ దగ్గర 23/7 జాయిన్ అయ్యాను స్వామి, 17వ తారీఖున. అయితే నేను వినడం వరకే గాని నేను ఈ బుక్స్ ఏమో ఎప్పుడో తీసేసుకున్నాం స్వామి. 15 ఏళ్ళు, నేను సంవత్సరాలు అయ్యి 15 ఏళ్ళు పైన అయింది. బుక్స్ తీసి పెట్టుకున్నాం కానీ ఆ పుస్తకాలు అలాగే, కొత్త పుస్తకాలు అలానే ఉన్నాయి స్వామి. ఎట్లా చదవాలి ఏమో తెలియదు. సాతులూరు స్వామివారి దగ్గర జక్ కాలనీలో పొద్దున్నే 7:30కి స్వామివారు చెప్పేవారు.
కానీ ఇక్కడ నుంచి 7:30కి అక్కడికి వెళ్ళాలంటే, ఇంట్లో చేసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఒక రోజు వెళ్ళి ఒక రోజు వెళ్ళకుండా అలా ఉండేది స్వామి. కానీ చదవటం అది అమ్మవారి చూడమ్మనమ్మ దగ్గర ప్రవచనం విని స్వామి సంత చెప్పిన మీరు చెప్పించడము, ఇది చదవటం వస్తుందా, అసలు నేను నేర్చుకోగలుగుతానా అనుకున్నాను స్వామి ఈ 4 రోజులు ఇవన్నీ. కానీ అందరు అన్నారు తిరువాయి ఒక్కటి నేర్చుకుంటే చాలు అని అన్నారు. కానీ అది కూడా చదవగలుగుతానో లేదో అని అనుకున్నాను. కానీ మీ వల్ల నేను చదువుతున్నాను, ఇలా తప్పులు లేకుండా చదువుతాను. చూడకుండా అయితే చదవలేకపోతున్నాను స్వామి. ఒకటి నేర్చుకున్న రెండోది నేర్చుకునేటప్పటికి మొదటిది మర్చిపోతున్నాను. అట్లా ఉంది నా పరిస్థితి. నాకైతే అందరూ చదువుతుంటే అబ్బా నేను చదవలేకపోతున్నా, నేను పెద్దవాళ్ళు చదువుతున్నారు నేను చదవలేకపోతున్నా, అంటే నేనేం చిన్నదాన్ని అని కాదు, నేను పెద్దదాన్ని అని అనేసి చాలా ఫీలింగ్ ఉండేది స్వామి. అంటే ఇంకా మా వారు అన్నారు ట్రై చేస్తే వస్తది, అందరు చదువుతున్న ఇన్స్పిరేషన్ తో వస్తది అని అనేవారు. కానీ చదవలేకపోతున్నా. చూసి సేవించగలిగితే చాలా అనర్గళంగా అదే అనుకొని ఇంకా అట్లానే నేను చేస్తున్నాను స్వామి. కానీ క్లాస్ లో అప్పుడే సేవించగలుగుతాము, తర్వాత మళ్ళీ అంటే ఏదో ఒక పని మీద పడుతుంటాం స్వామి. చదవాలంటే కుదరట్లేదు. తెల్లవారుజామున లేస్తాం కానీ చదవాలంటే వేరే వేరే పనుల మీద ఉంటది ఇంట్లో. అట్లా నాకు మీ వల్లే నేను ఈ రోజు చదువుతున్నానని కానీ గంట చెప్తాను స్వామి. అదే అంటున్నానండి, మనకి కుదరనప్పుడు చక్కగా ఆడియోలు ఉంటాయి కాబట్టి ఏవో ఒకటి వీడియోలో అవి పెట్టుకుని వింటున్నా స్వామి, మైండ్ ఎక్కడెక్కడ పోతుంది స్వామి ఆలోచనలు అక్కడ పెట్టినా కూడా. ఇప్పుడు ఇదైతే మాత్రం కాన్సన్ట్రేషన్ తో కూర్చొని చదువుతాము, అందరూ చదివేది వింటా ఉంటాము. ఇక్కడే కూర్చుంటే మాత్రం ఇది చాలా చక్కగా ఉంది స్వామి. నాకైతే మాత్రం బాగుందండి. ధన్యవాదాలు నాగేశ్వరి గారు. చాలా ధన్యవాదాలు స్వామి. జై శ్రీమన్నారాయణ. దాసోహ స్వామి, అడియన్ నాగేశ్వరి, పొన్నూరు. మాట్లాడాలంటే కొంచెం ఒక రకంగా సిగ్గుపడుతున్నాను స్వామి. ఎందుకు అంటే మా పూర్వీకులు ఎవ్వరు కూడా ఈ సాంప్రదాయంలో ఎవరు లేరు స్వామి. నేను ఇందులోకి దిగాలి అనుకున్నప్పుడు చాలా మంది అభ్యంతరం చెప్పారు, మన పూర్వీకులు ఎవరు లేనప్పుడు ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదని. కానీ ఎందుకో అడియనికి చాలా కోరిక, చిన్నజీవి స్వామి వారిని చూసినప్పుడు అలా వెళ్ళాలనిపించి వెళ్ళడం జరిగింది. కాకపోతే పొన్నూరులో ఈ మధ్యనే రీసెంట్ గా కాలం చేసిన అలివేలు మంగతాయారు గారు, ఆవిడ మాకు ఒక గురువుగా ఉండేవారు. ఆవిడ దగ్గర మేము కొన్ని విషయాలు తెలుసుకున్నా కూడా అవి అసలు నేర్చుకోవాలి ఎలా ఉండాలనేది కూడా మాకు తెలియదు. వాస్తవంగా ఈ ఆచార్య పరంపరలో రెండవ పత్తు 3వ తిరువాయిముజిలో అడియన్ జాయిన్ అవటం జరిగింది. కానీ జరిగినప్పుడు ఈ సాంప్రదాయంలోకి ఇలా వచ్చి నేర్చుకుంటూ ఇలా ఉంటున్నప్పుడు మనకి ఏమీ రావు, ఇవి వస్తాయా అనుకున్నాము. ఎందుకు సిగ్గుపడుతున్నాను అంటే వీళ్ళందరూ చూడకుండా ఇన్ని సేవిస్తూ ఉన్నారు. మీరు ఈ ఆజేజ 11 సార్లు రోజుకి సేవింపజేసిన తర్వాత అనర్గళంగా సేవించగలననే ఒక నమ్మకం ఈ అడియన్కి వచ్చింది కాబట్టి ఆళ్వార్ల ఆచార్యుల కటాక్షంతో ప్రతి ఒక్క పత్తు ఇలా తీసుకొని ప్రతిరోజు ఒక 11 సార్లు 40 రోజులు ఇలా పెట్టుకుంటూ వస్తే అడియన్ లాంటి ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుందేమో. ఇలా ముందు జరగాలని ఆచార్యుల్ని పెరుమాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. ఇలాంటి ఆచార్య పరంపరలో సభ్యురాలుగా ఉండటం ఎంతో పూర్వజన్మ సుకృతం అయితే కాదు, ఆచార్యులు ఆళ్వార్లు భాగవతుల కటాక్షం అని చెప్తాను స్వామి. జై శ్రీమన్నారాయణ. బాగుందండి. గాయత్రి దేవి గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. దాసోహం స్వామి. నేను యాక్చువల్ గా ఎక్కువ స్వామివారి దగ్గర ఆల్మోస్ట్ 25 years నుంచి సర్వీస్ యాక్టివిటీస్ లో వికాసరంగిణిలో చేశాను స్వామి. అంటే ఇవన్నీ వింటున్నాను కానీ నాకు అంత ఐడియా లేదు. 1 సంవత్సరం నుంచి మామూలుగా 2వ పత్తు నుంచి జాయిన్ అయ్యాను చూడమణి గారి దగ్గర. తర్వాత అభ్యాసం క్లాస్ లో 1 సంవత్సరం నుంచి జాయిన్ అయ్యాను స్వామి, ప్రాక్టీస్ చేసుకోవాలని. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, బాగానే చదవటం వస్తుంది మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత. 4000 మామూలు సంత అవుతే చెప్పించుకున్నాం, కరోనా టైంలో బయటికి వెళ్ళలేదు కాబట్టి చెప్పించుకున్నాం కానీ రాదు. తర్వాత వనజ గారు మేమందరం ఒక 7-8 మంది ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఏదో మాకు వచ్చినంత వరకు చదువుతా ఉండేవాళ్ళం. ఇక్కడ అభ్యాసంలో జాయిన్ అయిన తర్వాత మాత్రం చదవటము, దీంట్లో ఉన్న విశేషాలు అన్ని తెలిసినాయి స్వామి. దానికి చాలా కృతజ్ఞతలు స్వామి. జయ శ్రీమన్నారాయణ. అడియన్ గురించి అందరూ చెప్పారు, ఇంకా అదే అభిప్రాయం స్వామి. అడియన్ దాసోహం స్వామి. భాగవత గోష్ఠికి దాసోహం అండి. భాగవతులందరూ చాలా బాగా మధురంగా మంచిగా సేవించింది స్వామి. చాలా ఆనందం అనిపించింది స్వామి. అడియన్కి కూడా వస్తుంది కానీ స్వామి ధైర్యం జాలలేదు స్వామి. అడియన్ రోజు ఒక 10 దశకాలు పెరవాళ్ళ ముందు రోజు విన్నవించుకుంటారు స్వామి.
కానీ ఈ ఆచార పరంపర ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వామి. ఇట్లా రోజు సేవించటం అప్పుడే అయిపోతుందా అనిపిస్తుంది స్వామి. అబ్బాయి ఎంత తొందరగా అయిపోయిందా, అప్పుడే 39 రోజులు అయిపోయిందా, ఇంకొక రోజేనా ఉన్నది, ఇక మళ్ళీ ఎల్లుండి నుంచి 11 రోజులు సేవించడం లేదా అనిపిస్తుంది. కానీ చాలా బాగుంది స్వామి. రోజు 11 సార్లు సేవించడం చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి. ఇక్కడ చాలా ఆనందంగా సంతోషంగా అనుభవించడం స్వామి. చాలా పల్లాండు స్వామి సేవించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు స్వామి. జై శ్రీమన్. వీరభద్ర స్వామి, కళ్యాణి గారు. జై శ్రీనివాస దాసోహం స్వామి. అమ్మగారికి పల్లాండు ఆరోగ్యంగా ఉండాలి స్వామి. నీకు విజయమ్మ గారికి పల్లాండు స్వామి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామి, ఈ దాసరాలకు చదువు రాదని అమ్మగారికి చెప్పినప్పుడు ఒకళ్ళ విషయం చెప్పారు స్వామి. శ్రీశైలేశ్వర పాత్రం అనేది కూడా ఒకళ్ళకి రాదమ్మా, అట్లాంటి గారు మంచిగా అన్ని నేర్చుకున్నారు, బాగా సేవిస్తున్నారు, మీకేం భయం అక్కర్లేదు, ఆ ఆచారాలు ఆ పెరుమాళ్ మీకు అన్ని మంచిగా నేర్పిస్తారు అని చెప్పిన మాట నాకు ఈ రోజు గుర్తొస్తారు స్వామి. అమ్మగారు గుర్తొస్తారు. ముందు భయం పోగొట్టారు స్వామి. అక్షరా పలికించే ధైర్యం ముందు నడిపిస్తున్నారు స్వామి మీరందరూ. అదొకటి. మాది నందిగామ స్వామి. దీంట్లో చేరటానికి పద్మా గారు చేర్పించారు స్వామి. నందిగామ పద్మా గారు 3 సంవత్సరాలు అయింది స్వామి. 4 సంవత్సరం వచ్చింది. ఇప్పుడు ఇంకా ఈ దాసరాలకి సెలవులు ఇప్పుడు వచ్చినాయి ఏంటో, తర్వాత వస్తే బాగుండదు అనిపిస్తుంది స్వామి. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా పిల్లలు వస్తున్నారు, వాళ్ళు చేయకుండా కూర్చుంటేనన్నా తర్వాత చేసుకోమ్మా, మేము వెళ్ళా చేసుకోమ్మా అంటున్నారు. నాకు మనసంతా ఇక్కడే ఉంటుంది స్వామి, కానీ తప్పట్లేదు స్వామి. అది స్వామి ఆజేజ మంచిగా సేవిస్తా స్వామి. ముందు వచ్చే సంవత్సరం చూడకుండా చెప్తా స్వామి. 5-6 నెలలు అయ్యాక చూడకుండా చెప్తా. చూసి చదువుతాను స్వామి. మీరు మీ ఆగ్రహిస్తే పని చేద్దాం అండి. పని చెప్పండి స్వామి. ఆచార పరంపర కూడా 2 నెలలు వేసవి సెలవులు ఇచ్చేద్దామా? అంటే వీళ్ళకి సెలవులు ఇవ్వాలండి. కాదు, మనకి ఇది ఉండాలి. ఇంట్లో ఫ్యామిలీకి, భర్త గారికి, మనలు అందరికి వాళ్ళు సెలవు ఇచ్చేసి మాకు ఇది అప్పు చెప్పేసేయాలి స్వామి. 2 ఉండాలండి మనకి. చక్కగా వాళ్ళతోటి ఉండాలి, మనం దీంట్లోనే ఉండాలి. కాబట్టి ఏం పర్వాలేదు. కుదిరినప్పుడు ఇందులో కుదురు, కానీ కుదిరినప్పుడు చక్కగా మీరు అభ్యాసాలు చేస్తున్నారు కానీ అమ్మ. సత్యశ్రీ గారు. అలాగే చేస్తున్నారన్నారు దాసోహం స్వామి. నా పేరు మరంగల్ సత్యశ్రీ అండి. నేను ఆచార పరంపరలో 24 నవంబర్లో జాయిన్ అయ్యాను. ఏంటి అభ్యాసంలో మేమన్నా 25 మే 28 జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చాక ఏంటంటే నాకు ఎక్కువ స్పీడ్ గా చదివిస్తుంది, కొంచెం తగ్గుతుంది. తర్వాత నిబంధనలు పెట్టడం వచ్చింది మీ అనుగ్రహంతో. ముందే జాయిన్ మా మామ చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతాము, మా వారు హెడ్ మాస్టర్ అయ్యండి, సరిగ్గా క్లాసు జాయిన్ అవ్వకపోతే బాగుండదు అని అందరూ జాయిన్ అవ్వలేదు. ముందే తెలుసు నాకు 23ని అప్పుడప్పుడు చూసేదాన్ని ఎవరో లింకులో, కానీ మనం దగ్గరగా వస్తే జాయిన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో జాయిన్ అవ్వలేదు. 24లో జాయిన్ అయ్యాను స్వామి. మీ దీంతో అభ్యాసం వల్ల నాకు కొంచెం స్పీడ్ తగ్గింది, తప్పులు లేకుండా కొంచెం చదవగలుగుతాను. బాగుంది. టుడే అండాలి గారు, సీనియర్ అభ్యాసం సభ్యురాలు, ఆచార్య పరంపర సీనియర్ సభ్యురాలు. జై శ్రీమన్నారాయణ స్వామి. మీకు ఎన్నిసార్లు దాసోహం చెప్పినా తక్కువే స్వామి. అస్సలు ఇంట్లో చదవలేము స్వామి. అభ్యాసం క్లాస్ ఉంటేనే ఇందులో జాయిన్ అవుతా. వికాసరంగి నేను 30 years నుంచి సేవలు చేసుకుంటాను స్వామి. అందులోనే పాల్గొంటాను. అసలు చదవడం వీలుగా అంటే ఇంట్లో చదవని ఎక్కువ. అభ్యాస క్లాస్ ఉంటేనే చదవగలుగుతాని ఇందులో తిరువాయిముజప్పటి నుండి జాయిన్ అయినాను స్వామి. దగ్గర 3 years అనుకుంటాను, అంత ఐడియా లేదు. అప్పటి నుండి ఆ క్లాస్ అభ్యాసం జాయిన్ అయితే చాలా చదవడం బాగుంది స్వామి. నాకు అభ్యాసంలో ఏదైతే చదువుతున్నో అది మంచిగా పర్ఫెక్ట్ గా వస్తుంది స్వామి. ఈ రామానుషన్ వస్తుంది, అది 2018లో అప్పుడు ఒక 108 ఇళ్లలో చేసినాం స్వామి. రోజు ఒకరింట్లో చేసాం స్వామి. మాకేం రాదు అప్పుడు. ఇక్కడ వేదభవన్లో గురువు గారు ఉంటారు, వారితోని ఒక 2 పాసరాలు చెప్పించుకొని అట్లా స్టార్ట్ చేసినాం స్వామి. ఏం రాకపోతుండే, ఏదో కొంచెం మెల్ల చదువుకొని రోజు పొద్దంతా చదివేదాన్ని స్వామి. ఈ రామానుషన్ వస్తుందంటే చాలా ఇష్టం. అది నోటెడ్ చేసుకోవాలా ఎప్పటికైనా అనేది ఒకటి ఉండే, కానీ కాలే స్వామి.
అప్పుడు ఒక 10-20 వచ్చేది. ఇక్కడ జాయిన్ అయినాక ఇప్పుడు 60% దాకా నోటికి చదవగలుగుతా స్వామి. కానీ ముందు ముందు ఇట్లా మాట్లాడలేను. ఏదన్నా సేవ ఉంటే చేయగలుగుతా. ప్రజ్ఞ క్లాస్‌లోకి పోతున్నా ఇప్పుడు నేను. కానీ అప్పుడు మళ్ళీ ఈ రోజు వెళ్ళలేదు స్వామి. ఈ క్లాస్ ఉందని ఈ రోజు వెళ్ళలే. అక్కడే క్లాస్ పెట్టుకుంటున్నాను రోజు స్వామి. చాలా మీరు బాగుంది చెప్పింది స్వామి. మీరు చెప్పింది నిజమేనమ్మా. ఈ అభ్యాసం తరగతి గనక వదిలేసిన వెంటనే 2 అవర్స్ ఇక్కడ వదిలేసిన వెంటనే మళ్ళీ ఇంటి పనుల, బయట పనుల, పైన మొక్కలకు నీళ్లు పోసుకోవాలా, నీళ్లు పట్టుకోవాలా, ఇంకో చోట పోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, హోంవర్క్లు చేసుకోవాలా, లేదంటే ఇంకోటి ఏదో చేసుకోవాలా, కూరలు తీసుకోవాలి, నారలు తీసుకోవాలి. ఇదే ఉంటుందండి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ కోసం తీయడం. ఈ గంటన్నర అందుకే ఇక్కడ మనకి అవకాశం వచ్చిందా లేదా, ఈ రోజు మనం సేవింపజేశారా లేదా, చదివించారా లేదా అన్నది కాదండి ముఖ్యం. అక్కడ వెనకాతలో ఒక 40-50 మంది చదువుతున్నప్పుడు అక్కడ మనం ఉన్నామా లేదా అది చాలా ఇంపార్టెంట్ అండి. అదే మనల్ని చక్కగా అనగల స్థాయి. అప్పుడు ఆ చదివింది రోజు మళ్ళీ ఒక రోజు తర్వాత మనకు ఎప్పుడు అవకాశం పోతలేదు స్వామి. పొరపాటున ఆ రోజున మనకు అవకాశం పొరపాటున రాకపోయినా కూడా బాధపడట్లేదు. అయ్యో ఎన్నిసార్లు 40 సార్లు నేను ఉన్నానులే. అదే సమయంలో ఒక్కొక్కసారి నేను బయటకు వెళ్ళవలసి వచ్చి ఎవరికైనా క్లాస్ అప్ చెప్పినప్పుడు చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటాను. ఎందుకంటే మిస్ అయిపోతున్నాను. 25-30 టైమ్స్ వీళ్ళు సేవిస్తున్నారు ఈ రోజున ఇక్కడ. నేను మళ్ళీ వచ్చేప్పటికి ఒక 10-15 మంది మిగులుతున్నారు. నాకు మొత్తం అభ్యాసం చాలా తక్కువ అవుతోంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే టైం ఉన్నా కూడా దాని తర్వాత నైట్ కానీ ఎప్పుడైనా కానీ మళ్ళీ లేదంటే ఉదయం కూడా లేచి అన్ని సార్లు చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అవును స్వామి. అందుకని ఇది మనకి చాలా మంచి ఒక 10 డేస్ ఈ క్లాస్ కు రాలేదు స్వామి. నేను ఇంట్లో పెరుమాళ్ళ దగ్గర ఒక్కసారి సేవించుకొని అందుకే బయటకు వెళ్ళా స్వామి. తర్వాత అందరికీ జాయిన్ చెప్తూ అయినా. ఉంటాం, సాయంత్రం అభ్యాసం తరగతులే రాలేకపోతున్నాం, రావట్లేదు అని అనుకోకర్లేదు. అభ్యాసం అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవాలని. పద్మావతి దగ్గుబాటి గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి. అనేక దాసోలు అమ్మగారికి పల్లాడు. మా అమ్మగారు చూడమని అమ్మగారు ఆరోగ్యంగా ఉండాలని పల్లాడు ఉండాలని అనుకుంటూ స్వామి అడిగాను. పద్మావతి హైదరాబాద్ స్వామి. ఈ తత్వత్రయప్పుడు చేరాము స్వామి అమ్మగారి క్లాస్ లో. అభ్యాసం క్లాస్ మాత్రం తిరువాయి వచ్చేప్పుడు చేరాము స్వామి. అడియనికి అసలు ఏమీ రాదు. కాకపోతే సంత ఎప్పుడో నేర్చుకున్నాం స్వామి. తిరువాయి మూజి, పెరిగి తిరుమూజి అన్ని నేర్చుకున్నాం. కానీ ప్రాక్టీస్ ఆ స్వామి పురుషోత్తమ స్వామి చెప్పేవారు ఎప్పుడు కూడా, మీరు తర్వాత చెయ్యండి అమ్మా చెయ్యండి అంటే స్వామివారు చెప్పిన రోజే కానీ మళ్ళీ బుక్ తీసే పని లేదు, కోసం తీసే పని లేదు స్వామి. కానీ అప్పలాచార్య స్వామి అమ్మగారు చూడమని అమ్మగారు దయ వల్ల మీ దయ వల్ల ఈ 20 మోజీ మళ్ళీ అభ్యాసం క్లాస్ చేరిన తర్వాతే నేర్చుకున్నాను స్వామి. అంతకుముందు ఒక్క పాసరం కూడా వచ్చేది కాదు స్వామి ఆడియన్కి మాత్రం. ఎందుకంటే ఈ మళ్ళీ విడిగా ఇంట్లో ఏనాడు ఒక క్వశ్చన్ తీయం స్వామి. అభ్యాసం ఉంటేనే తప్ప. అభ్యాసం లేని రోజు అసలు ఏంటో కోల్పోయాను అనుకుంటా. ఆదివారం కూడా మాకు అనిపించదు స్వామి, ఉంటే బాగా అనిపిస్తుంది. ఆ రోజు కూడా ఆ అడియన్కి అయితే అలా అనిపిస్తుంది స్వామి. ఎందుకంటే ఇప్పుడు కనీసం 12,000 సార్లు మొదలు పెట్టాను స్వామి. అందువల్ల ఉదయము ఈ క్లాసుకి రాలేకపోతున్నాను. 1-2 సార్లు సేవించుకున్నాను కానీ అది కంప్లీట్ చేద్దామని అలా చేస్తున్నాను స్వామి. కానీ ఇది ఆయేదే స్వామి నోటెడ్ వచ్చు. కానీ ఆరోగ్యం గురించి కొంతమంది మా బంధువుల్లో 41 రోజులు అమ్మగారి దగ్గర తీసుకొని ఆశీర్వచనం తీసుకొని చేశాను. కానీ మళ్ళీ ఇక్కడ ఈ గొస్ట్లో చేయించుదామంటే తప్పులు తడబాట్లు పడతాయేమో అని. కానీ బాగా కంఠస్థంలోకి వచ్చి స్వామి ఆడేది కూడా. కానీ ధైర్యం చేయలేకపోయా స్వామి సేవించడానికి. వాళ్ళందరూ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది స్వామి. మళ్ళీ దాసరాలు కూడా మళ్ళీ ఎప్పుడైనా సరే ఒకసారి సేవించాలనుకుంటున్నాను స్వామి. జై శ్రీ జై శ్రీమన్నారాయణ స్వామి. అభ్యాసం క్లాస్ కు వచ్చినాకనే ఇవన్నీ నేర్చుకున్నాం స్వామి. మాకు ఆలయము, గోష్ఠి అన్ని ఉన్నాయి. తిరుప్పావై, తిరుపులజి, భగవద్గీత, విష్ణు సహస్రనామాలు అవి నేర్చుకున్నాం. కానీ ఈ నీరాటం, మాణిక్యం గట్టి ఇవన్నీ అభ్యాసం క్లాస్ కు వచ్చినాకనే ఇవన్నీ మీతోటే నేర్చుకున్నాం స్వామి. అంతకుముందు ఇవేవి మాకు రావు. మాకు చాలా సంతోషం. మీరు నేర్పించడం మాకు చాలా అదృష్టం స్వామి. సీతాదేవి గారు. దాసోహం స్వామి. స్వామి నేను ఎల్బీ నగర్ లో ఉంటాను స్వామి. నాకు 12వ ఏట పెద్ద స్వామి వారి దగ్గర సమాశ్రయణం అయింది స్వామి. అప్పటి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వాలంటీర్ గా చేస్తున్నాను స్వామి. పెద్ద స్వామి వారు భాగవత సప్తాహం చేసినప్పుడు దాంట్లో పాల్గొన్నాను. ఆచార్య కటాక్షం వల్లనే ఈ ఆచార్య పరంపరలో చేసే భాగ్యం దొరికిందని అనుకుంటున్నాను. స్టార్టింగ్ లో స్వామి నేను 2024 సంవత్సరంలో 2 సంవత్సరాలైంది స్వామి.
అయితే స్టార్టింగ్ లో 8:30 టైం అస్సలు కుదరదు. మనమరాళ్ళు 4 చిన్నపిల్లలు అనుకొని 2 సంవత్సరం వెయిట్ చేశాను, కాలేదు. అయితే రంగనాయకమ్మ గారు వినుకుంటైనా చదవచ్చు అని చెప్పంటే వారి ద్వారా దీంట్లో జాయిన్ అయినాను. అందరినీ చూసి వీళ్ళకి ఇంత టైం ఎట్లా దొరుకుతుంది ఇంత పొద్దున అని చెప్పి ఆశ్చర్యపోయేదాన్ని. పాములపాటి శ్రీలక్ష్మి గారిని చూసేది ఎంత బుద్ధిమంతురాలు విద్యార్థిని, తను ఎంత శ్రద్ధగా వింటారు, ఎంత ఓపికగా వింటారు, ఎంతగా చెప్తారని వారి గురించి చెప్పాలని నేను ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేశాను. స్వామి దాసోహం స్వామి. జై శ్రీమన్నారాయణ. బాగుందండి, నిజంగానేనండి. ఆవిడ అసలు చక్కగా ఇదేంటి కంఠస్థాలు చేయడంలో కానీ, లేదంటే ఎన్ని వచ్చినా కూడా ఆ వినయ విధేయతలు అలాంటివి ఉట్టుపడుతూ ఉంటాయి ఆవిడ దగ్గర నుంచి. వారి ద్వారానే నేను ఒకసారి వారికి వినిపించాను కూడా ఆ చీర తప్పులున్నాయేమో అని. తను ఎంతో ఓపికగా సరిదిద్ది ఇట్లా సరి ఉందమ్మా మణికుమారి గారు. స్వామి జై శ్రీమన్నారాయణ స్వామి. స్వామి నేను 2020లో సమాశ్రయాలు అయ్యాను. అయితే చూడమణం గారి మధునానగర్లో అంతకుముందు సమాశ్రయాలు అయ్యకముందే నేను ఆమె ప్రసంగం అది విన్నాను. మీది యూట్యూబ్ లో కొన్ని ప్రసంగాలు విన్నాను, చాలా నచ్చింది నాకు. తిరువైమోజి చెప్తున్నారని తెలియగానే నాకు ఇంకా సీతామహాలక్ష్మి గారు చెప్పారు, ఇట్లా చెప్తున్నారు అమ్మాయి అని. ఇంకా సరే అని చెప్పి జాయిన్ చేయమని నేను అడిగాను. బాగా అడిగి అట్లా జాయిన్ అయ్యానండి. అసలు నాకు చాలా ఆనందంగా అనిపించింది. బుక్స్ తెప్పించుకోవటం, చదవటం ఇవన్నీ ఉన్నాయంటే నాకు తెలియదండి. అసలు నేను తొందరగా ఆచార్య కటాక్షంతో నేను తొందరగా తిరువైమోజి నేర్చుకుంటానికి వచ్చాను. చాలా ఆనందంగా ఉన్నాను. ఇంకా చాలా మందిని మేము 20 years అయింది, అట్లా అయింది ఇట్లా అయిందంటే మీరు రండి ఇట్లా చెప్తున్నారు, అమ్మగారు చాలా బాగా చెప్తున్నారని. అభ్యాసం క్లాస్ లో కూడా జాయిన్ అవ్వండి. నేను వేరే గోష్ఠిలోకి వెళ్ళినప్పుడు బాగా సేవిస్తున్నావు అని చెప్తున్నారని అందరూ అన్నప్పుడు నేను అన్న రామకృష్ణ గారిదేను కొంచెం మనసు కఠినమైనా కానీ ఆయన వల్ల మేము చాలా నేర్చుకున్నాము. చాలా అంటే చాలా చదవటం ఇట్లా చాలా ఆనందంగా ఉందండి నాకైతే. ఒక్కరోజు మిస్ అయినా, నేను బస్సులో ఉన్నా కూడా అలా నీటిలో ఉండి సేవించుతానే ఉంటానండి. నాకు ఎక్కడున్నా క్లాస్ మిస్ అవ్వను. అంతా మీ ధైర్యం వల్లేనండి, మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లేనండి మేము ఇట్లా ఉంది. నిజంగా పాములపాటి గారు అయితే ఎప్పుడు అడిగినా అమ్మా సేవిస్తానమ్మా చెప్తానమ్మంటే చెప్తారా చెప్పండి అని అంటారండి. అప్పుడు అని కూడా అనరండి, నేను చెప్తానమ్మా అంటే చెప్పండి అని అంటారు. ఆమెకు నిన్న ఓపిక నిజంగా కొంచెమన్నా మాకు వస్తే బాగుండండి, అట్లా అనిపిస్తుంది. మీ విజయ గారితోనూ మీతోనూ సేవించాలని బాగుంటుందండి. ఎంత భయం పోతుందనండి. మాకు సేవించటం అనేది వచ్చు, మీతో చేస్తే భయం అనేది పోతుందండి. ఆ భయం ఉండిపోతుందండి మనసులో, అంతకంటే ఇంకేం లేదు. నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి ఈ ఆచార్య పరంపరలో జాయిన్ అయ్యి ఇట్లా సేవించుకుంటుంటే. చాలా అంటే చాలా ఆనందంగా. సుందరి గారు. జై శ్రీమన్నారాయణ. దాసోహం స్వామి. అడియన్ పేరు సుందరి, విజయవాడ అసలు గ్రామం. అయితే పెద్ద జీఎస్వామి మన పరమాచారులైన మన జీఎస్వామి వారి దయతో నడిగటపాలెం సుందరి అయిందండి. అడియన్కి అయితే అసలు ఎంత ఆనందమో. మన 11 వందే భారత్ వాళ్ళందరికీ కంగ్రాట్స్. ఆ దాసోహం అండి. అయితే మన సంకల్ప బలమేమో గాని ఈ నెల అయితే నాకు ఆరోగ్యం చాలా కుదుటపడిందండి. 3 నెలల నుంచి చాలా బాధపడ్డాను. అందరికీ తెలిసిన విషయమే. అమ్మగారు దుఃఖపడకూడదమ్మా, మనం ఏ విషయానికి అన్నిటికీ రెడీగా ఉండాలన్నట్టు సిద్ధపరిచారు. అమ్మగారు మంగళాశాసనాలతో బాగున్నా. అమ్మగారు పాఠం లేదని చాలా బాధపడుతూ రాలేని పరిస్థితుల్లో లేవలేక పడుకొని వినకూడదు కానీ అదేమిటో నాకు మన భక్తి విధానాల్లో శ్రవణమే మొదట అన్నట్టు శ్రవణమే వినడం జరుగుతుంది ఎల్లకాలం కూడా. అమ్మగారు ఉన్నంత కాలం ఆమెకి యాత్రలు చూపించడంలో ఉండిపోయేదాన్ని. అట్లాగా అయ్యగారి దగ్గర కూడా క్లాసులు డుమ్మా అవుతూ ఉండేదాన్ని. ఒక్కొక్క పాఠం వినేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయేది. పాపం అయ్యగారు అయితే వస్తే చాలు తను అని చెప్పేసి ఎదురు చూసేవారు మన గుడైవర్లయ్య గారు. అలాగే అభ్యాసమే ముఖ్యం అనేది మన ఆచార్య పరంపర వల్ల బాగా అనుభవం అనమాట అడియానికి మాత్రం. అయితే ఇక్కడ గొప్ప విశేషం చెప్పుకోవాలండి ఈ సందర్భంలో. మరి ఈ దాసురాలు కూడా ఉడయవర్లయ్య గారి మంగళాశాసనాలతో రిపేర్ లో ఉన్న వందే భారత్ లాగా ఉంటదండి ఈ పరిస్థితి. కానీ దానికి ఎక్కడ ఇబ్బంది కలగకూడదని మొత్తం చదవనిచ్చిన తర్వాత ఎక్కడుందో మిస్టేక్ అనేది తెలియచేస్తుంటే నిన్నటిది మాత్రం చాలా అసలు మర్చిపోలేను. రాఘవత్తంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నావు కానీ పక్కన లెటర్ మీద పడకూడదమ్మా, ఆ ప్రయత్నం చేయండి అని చెప్తే అలా దిద్దుబాటు చేసే వాళ్ళు కూడా మాకు దొరకాలి కదండి. తండ్రి ప్రేమ కలిగి తండ్రి కఠినం ఏదో తెచ్చుకొని పెట్టుకున్నట్టు మీరు మమ్మల్ని దిద్దుబాటు చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. అనేక దాసోహాలండి. జై శ్రీమన్నారాయణ. ఒప్పుకోండి. ధర్మారావు గారు మ్యూట్ లో ఉన్నారండి.
ఆచార్య మ్యూట్లో పరంపర ఉన్నావు సార్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపరలో సభ్యుడు కావడమే మా అదృష్టం స్వామి. మీ యొక్క ప్రోత్సాహంతో, అమ్మగారి యొక్క అనుగ్రహంతో, మరి ఈ పాసురాలు సేవించడంలో వాటిలో ఉన్న తప్పులు సరి చేసుకోవడంలో అటు లక్ష్మీ ప్రసన్న గారు, తర్వాత శ్రీ పాములపాటి శ్రీలక్ష్మి గారు వారు సేవించే చూసి తప్పు సవరించుకొని సేవిస్తూ ఉంటాను. అయితే అభ్యాసంలో చేరడానికి కొన్ని ఆ కాలం ఉన్న శరీరం కాబట్టి చేరలేకపోతే చాలా బాధపడుతుంటా. ముఖ్యంగా ఈ 40 రోజుల కార్యక్రమంలో ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా కొన్ని కారణాల వల్ల పార్టిసిపేట్ చేయలేకపోయాను. అందుకు చాలా బాధగా ఉంది, క్షమించాలి. తర్వాత వాళ్ళ ఆడియాడ చూడకుండా సేవించడం, మీరు ఎప్పుడు ఆజ్ఞ ఇచ్చినా పలా చూడకుండా సేవిస్తాం అలవాటు. ఇది సేవించకపోయినా ఇంకా బాధగా ఉంది. ముందుగా దీంట్లో ఉండుంటే ఇవాళ గ్యారంటీగా సేవించి ఉండేవాడిని. అది సేవించకపోయినా చాలా బాధగా ఉంది. అయితే మీరు అమ్మగారు చెప్పినట్టుగా కొన్ని పాసాలు రోజు సేవిస్తూ ఉంటాం. చూడకుండా ప్రాక్టీస్ అంటే నాకు చాలా ఇష్టమే, కానీ వయసు ఒకటి వచ్చింది. ఈ వయసు వల్ల వస్తుంది పోతూ ఉంటున్నాయి. అయినా మొదటి పాసురాలు ఒక 30 చూడకుండా సేవించగలిగా మీ యొక్క ప్రోత్సాహం వల్ల, అమ్మగారి అనుగ్రహం వల్ల, ఆచార్య అనుగ్రహం వల్ల. కాబట్టి దీంట్లో ఉండటం మా అదృష్టం. ఇంకా ఎన్నో మేము నేర్చుకోవాల్సి ఉంది. దీంట్లోకి వచ్చి 4 సంవత్సరాలు అయ్యింది. మరి ఆరోగ్యరీత్యా కూడా కొన్ని చేయలేకపోతే వయసు చేయకపోతే బాధగా ఉంది. అందుకే ఇంకా ఎంతో మీ దగ్గర నేర్చుకోవాలి. ఆ సేవించే భాగ్యాన్ని కలుగజేశారు కాబట్టి ఆచార్యుల వారు మనకి అది చాలండి ప్రస్తుతానికి. ఒక్కొక్క స్థాయి ఉంటాయి అనేది. అరుణ గారు, అరుణాబచ్చి గారు. ఆచార పరంపరలో చేరిన తర్వాత కొంచెం సేవించటం కొంచెం వస్తుందని చెప్పి అనుకుంటున్నానండి. మీ కృప వల్ల మీతో మొన్న సేవించటం చాలా ఆనందంగా ఉందండి. అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అడియన్ లాంటి వాళ్ళు సేవించడం చేతకాని వాళ్ళకి అట్లాగా ఆ స్పర్శ స్పర్శ వల్ల మాకు కూడా రాని వాళ్ళకి వస్తుందని చెప్పి మీరు స్పష్టం చేసేదని అనిపించిందండి. ఇట్లాగనే ఈ ఆచార పరంపర ఎట్టి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని చెప్పని, అన్ని ప్రబంధాలు ఎట్టినే సేవించుకోవాలని చెప్పని అడియన్ ఆశిస్తానండి. ధన్యవాదాలు. సరస్వతి గారు. జై శ్రీమన్నారాయణ. దాసోహ స్వామి అమ్మగారికి అందరికి. స్వామి హైదరాబాద్ లో ఉంటామండి. ఆచారపరంలో జాయిన్ అయ్యి గత 2 సంవత్సరాలు అయిందండి. ఇది ఆజేజ చూడకుండా చూసి వస్తుందండి. అంత కంఠస్థంగా రాదండి. అక్కడక్కడ దోషాలు వస్తాయని నేను పేరు ఇవ్వలేదండి. కానీ ఈ రోజు ఎప్పుడు 8:30 అవుతుంది ప్రతిరోజు అని ఎదురు చూస్తూ ఉంటానండి. 8:30 కాగానే తప్పకుండా ఆ రోజు వినకుంటే ఏదో వెల్తిగా అనిపిస్తుందండి. నాకు చాలా సంతోషం అండి. ఆచారపరంలో జాయిన్ అయినందుకు చాలా ఆనందంగా ఉందండి. తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నానండి. జై శ్రీమన్నారాయణ ఉంటానండి. బాగుందండి. ఆయోజ అనేది 80% మందికి వచ్చేసండి. అందరికీ కూడా వచ్చి ఉంటుంది. వస్తాయేమో ఒక చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే ఆ పదాలు అటు ఇటు అవుతాయేమో అన్న చిన్న బెరుకు వల్ల తప్ప ఇంకేం లేదు. బాగుందండి. సత్యశ్రీ గారు. ఆ బెరుకు వల్లనే నేను పేరు ఇవ్వలేదు స్వామి మీకు. అమ్మా సత్యశ్రీ గారు చెప్పండి. స్వామి నాకు వచ్చింది కానీ మళ్ళీ తెరపడతామని భయం వేసి ఇవ్వలేదు పేరు. పాలన చేసినందుకు వచ్చేసింది స్వామి. ఒకరోజు కూడా మారలేదు. 40 రోజులు చేశాను. మా మామగారు తిరుపతి ముందు పారాయణ చేశాక మిగతా పని చేసుకున్నాను. ఆ రోజు కూడా జాయిన్ అయిపోయాను మళ్ళీ నేను. జై స్వామి దాసోహం అమ్మగారి పాదపద్మాలకి అనేక దాసోహాలు. అప్పలజ స్వామి వారికి, నరేంద్ర స్వామి వారికి, అలాగే మీకు కూడా అనేక దాసోహాలు స్వామి. నిజంగా ఈ ఆచార పరంపర అనేది లేకుండా ఉండుంటే మేమందరం ఎలా ఉద్ధరింపబడే వాళ్ళమో మాకు తెలియదు స్వామి. నిజంగా అమ్మగారి దయ వల్ల అంతా సేవించుకుంటాం. మళ్ళా మీరు అభ్యాసం వల్లే మాకు సేవించడం వచ్చింది స్వామి. అంత ప్రాక్టీస్ అన్ని గంటల సేపు అలా సేవిస్తూ ఉండడం వల్లే ఈ రోజు కొత్తవి కూడా సేవించుకోగలుగుతున్నాం మన అప్పలాచార్య స్వామి వారి దయ వల్ల. నిజంగా మీ ఓపిక మాత్రం చాలా చాలా ధన్యవాదాలు స్వామి.
పిల్లలకు కూడా ఎంత ఓపిగ్గా ఎవరు ఏం అడిగితే పిల్లలందరికీ చక్కగా చెప్తున్నారు. చాలా ఓపిగ్గా దీని చాలా ధన్యవాదాలు స్వామి. పల్లాండు మన ఆచార్య పరంపర ఎప్పుడు పల్లాండుగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు స్వామి. ఇంకో విషయం స్వామి, ఇది ఆళ్వారికి చింతకాయ తీసుకొచ్చి వేసాం స్వామి. అది చింత చెట్టు వచ్చింది స్వామి. మన ఆచార పరంపర బీజం ఆళ్వారి తిరునగరి చింత చెట్టు స్వామి. ఆళ్వారి తిరునగరి నుంచి చింతకాయలు తీసుకొచ్చి అవి వేసింది. ఇది చెట్టు వచ్చింది స్వామి. ఆళ్వారి బాగుందండి, చాలా చాలా ఆనందంగా ఉంది. అదే స్వామి, మన ఫలితం మన ఆచార్య పరంపర మన తిరువైమసి ఫలితం ఇలా నమ్మవారి అనుగ్రహం మనకి ఇలా కలిగింది స్వామి. అదే చెప్తున్నానండి, ఇప్పుడు ఇది అనుకోలేదు కదా, మనకి అనుగ్రహం కటాక్షమే. మీరు ఇది చూపిస్తున్నారు అంటే మనకు తెలియదు కదా. ఈ రోజున చక్కగా 39వ రోజున మీరు అలా గింజ పెట్టిన దానికి అలా వస్తుంది అనుకోలేదు. తర్వాత దాసరాలే ఏంటి దీంట్లో చింత చెట్టు ఎలా వచ్చింది అనుకుని మర్చిపోయాం. 15 రోజుల తర్వాత చూస్తే అప్పుడు ఇది ఆళ్వారి తిరునగరి నుంచి తెచ్చింది కదా, అది ఆళ్వార్ల అనుగ్రహం. ఆళ్వార్లు చింత చెట్టు వచ్చారు, ఈ రూపంలో వచ్చారు ఆళ్వార్లే అనుకున్నా స్వామి. బాగుందండి, చాలా చక్కగా సంతోషం అండి. చివరిగా ఆచార్యుల వారికి దాసాబ్ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ 40 రోజులు కూడా చక్కగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇందులో గనక ఈ నిర్వహణలో బాగానే అంటే ఒక 90% బాగానే చేసాం. ఒక 10% లో ఏదైనా లోటుపాట్లు ఉంటే అంటే వాళ్ళకి ఆర్తితోటో ఆసక్తితోటో ఆత్రంతోటో తర్వాత ఇచ్చిన వాళ్ళు లేదంటే ఒక పద్ధతిలో ఒక నియమాలను పెట్టుకున్న దాని ప్రకారం మాట్లాడడం తప్ప తర్వాత అందరికీ అవకాశం అటో ఇటో ఇవ్వడం జరిగింది. ఉపయోగించుకున్న వాళ్ళు అందరూ ఉపయోగించుకున్నారు. ఆ విషయాల్లో అన్యదా భావించకండి ఎవరు కూడా. చివరిగా ఈ నిర్వహణని చక్కగా చేసిన ఉన్నారా మణి విజయ ఉంటే వాళ్ళిద్దరికి కూడా ఉన్నారా? మణి విజయ మీ విజయ ఉందా? ఇలాగే ముందు ముందు నిర్వహించాలని ఎవరికప్ చెప్పినా చేస్తారు, కానీ ప్రస్తుతానికి ఒక ప్రయారిటీ అనేది ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఆద్యం నుంచి వీళ్ళిద్దరు చూస్తున్నారు కాబట్టి ఇలాగే వీళ్ళిద్దరూ చెయ్యాలి, మరికొన్ని ఏళ్ల పాటు చక్కగా చూడాలని చెప్పి కోరుకుందామండి. అది మా అదృష్టం. ఇది హ్యాండ్ రైస్ చేయడానికి నాకు అవ్వట్లేదు స్వామి. చెప్పండి అమ్మా. అడియన్ రామానుజాసి నాగమణి నా పేరు, విజయవాడ. నేను ఆచార పరంపరలో చేరి భగవద్ విషయం మొదలైనప్పుడు చేరాను స్వామి. నాకు అన్ని పాసురాటల ఆజిమజ కన్నా అంటే చాలా ఇష్టం. మీ 40 రోజులు కంటిన్యూషన్ నేను వచ్చాను, 1-2 రోజులు మిస్ అయ్యాను. నాకు కొంచెం చిన్న చిన్న తప్పులు తప్ప మొత్తం చూసి చదవగల ఇది వచ్చేసింది స్వామి. అందుకు మీకు అనేక దాసోహాలు స్వామి. అడియన్ ధన్యవాదాలమ్మా. మెట్టబల్ రామారావు. జై శ్రీమన్నారాయణ స్వామి. నేను ఆచార్య పరంపరలో చేరి 2 సంవత్సరాలు అయిందండి. మా సౌభాగ్యలక్ష్మి గారును అనురాధ గారు ఉన్నారు దాంట్లో, వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాలు అయింది. కానీ అన్ని చూస్తూ వింటున్నా కానీ స్వామి స్వాంతం చదవటం అయితే కుదరట్లేదు. మేము క్యాంపులు 15 సంవత్సరాల నుంచి స్వామివారు చెప్పే ఆరోగ్య వికాస్, మహిళా ఆరోగ్య వికాస్ క్యాంపులకు వెళ్తూ ఉంటాం స్వామి, అన్ని ఊళ్ళకు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వింటాం అలవాటు చేసుకున్నాను స్వామి. ఉడయవారి స్వామి దగ్గర నేను తిరుప్పావి కూడా నేర్చుకున్నాను స్వామి. విజయవాడలో ఉంటాం మేము స్వామి. ఈ అందరూ ఈ చదవటం ఇవంతా చాలా సంతోషంగా ఉంది స్వామి. ధన్యవాదాలు స్వామి. సరిగ్గా నాకు చెప్పటం చేతగా స్వామి, ఏమన్నా తప్పులుంటే క్షమించండి. విశేషాలు చెప్పి చక్కగా మీ ఆనందాన్ని పంచుకున్నారు, అంతకన్నా ఏం కాలమ్మా మనకి. చాలా సంతోషం స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. బాగుందండి, ధన్యవాదాలమ్మా. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు అందరూ కూడా 8:30కి స్టార్ట్ అవుతుంది. 8:30 to 9 మన ఆచార్యుల వారిని ఒకసారి చక్కగా ఎంజాయ్ చేసుకుని వాళ్ళ చేత మంగళాశాసనాలు పొంది ఈ కార్యక్రమ విశేషాలు వాళ్ళకి తెలియజేసుకుని మనం తర్వాత 9 నుంచి మనం 11:30, 11:12 వరకు ఎంతవరకు చూసి 2.5 hours, మళ్ళీ మధ్యాహ్నం 2.5 hours చేసుకుని ఒక చక్కగా ప్రణాళికగా వెళ్దాం. మీకు ఒక 15-20 మెంబర్స్ ఒక గంటలో 15 మంది అవుతారు అని అనుకున్నప్పుడు
మీ నంబర్ కనుక ఇచ్చిన లిస్టుల్లో ఉంది అంటే మీరు సెకండ్ అవర్ లో వస్తుంది కాబట్టి మీరు దానికి ఒక అరగంట ముందు సిద్ధంగా ఉంటే ముందేనే పిలుస్తాం, తర్వాత పిలుస్తాం కాబట్టి మళ్ళీ తర్వాత మొదలు పెట్టేసిన తర్వాత వేరే వాళ్ళు చదువుతున్నప్పుడు అయ్యో నాది మిస్ అయిపోయిందని అనుకోకర్లేదని మీరు దాన్ని ఎవరు ఏం చేసుకోకర్లేదు, పిలుస్తాం మళ్ళీ వచ్చినప్పుడు. ఒకవేళ రాకపోయినా కూడా మళ్ళీ మధ్యాహ్నం అవకాశం ఉంటుంది కాబట్టి చూద్దాం, ఒక పద్ధతిలో వెళ్దాం. అయితే సరేనండి, అయితే ఉందాం. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు.